భద్రం नो అభివాదయమనః. ఓం శాంతి శాంతి శాంతి. దక్షిణామూర్తి స్తోత్రంలో మనం మూడో శ్లోకం చూస్తున్నాం. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్. యత్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ. తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇందులో మనం యస్యైవ స్ఫురణం సదాత్మకం అంటే సదాత్మకం పరమాత్మ స్వరూపం. పరమాత్మ స్వరూపం సదాత్మకం, సచిదానంద స్వరూపం. ఆయన సత్తాస్ఫూర్తియే అసత్కల్పార్థకం జగద్రూపం భాసతే. అసత్ కాదు, అసత్ అంటే తుచ్చము, శూన్యం కాదు, గాని శూన్యానికి ఇంచుమించు శూన్యములే అంటే లేని వస్తువే అయినప్పటికీ కూడా, జగత్ వాస్తవంగా పారమార్థికంగా లేని వస్తువే అయినప్పటికీ కూడా ఉన్నదాని వలె ప్రకాశిస్తా ఉంది. ఆ ప్రకాశిస్తున్నప్పుడు ఉన్నది అని అనిపిస్తుంది. ఉన్నది అనేటువంటి భ్రాంతి కలుగు. స్వతంత్రంగా ఉన్నది, ఇది ఆత్మస్వరూపం కంటే భిన్నంగా స్వతంత్రంగా తనదైనటువంటి సత్తా స్ఫూర్తిని కలిగి ఉంది అని భావం. ఆ విధంగానే ఈ లోక వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. అయితే వాస్తవంగా దాని యొక్క సత్తాస్ఫూర్తులు ఆత్మస్వరూపం నుంచే అని చూశాము. అది మొదటి పాదంలో యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసత చూసాం. ఆ తర్వాత ఈ విషయాన్ని సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో ఆశ్రితాన్ బోధయతి యహ దక్షిణామూర్తి ఆచార్య. రైట్, బోధయతి ఎవరిని? ఆశ్రితాన్, తనను చేరినటువంటి వారిని. ఆశ్రితాన్ అంటే ఆ సంసార దుఃఖాన్ని పొంది ఆ సంసార దుఃఖాన్ని నుంచి కూడా నివృత్తిని కోరుకుంటూ ముండకోపనిషత్తులో చెప్పినట్లుగా పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన అని తద్విజ్ఞానార్థం స గురుమే భావి గచ్చేత్ సమిత్ పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని కదా. అక్కడ పరీక్ష లోకాన్ని చక్కగా పరీక్షించినటువంటి వాడు, ఈ లోకము ఈ కార్యకారణ భావంలో ఉండేటువంటి ఈ లోకాన్ని చక్కగా పరీక్షించి విచారించి చూసినటువంటి వాడు. చూసి ఇక్కడ ఏ వస్తువుని పొందుతున్నా కూడా కర్మ ద్వారానే పొందుతున్నాము, అది స్పష్టంగా తెలుస్తూ ఉంది, లోకంలోనే తెలుస్తూ ఉంది. అయితే అకృత అంటే ఈ పొందిన వస్తువు ఏదైతే ఉందో, కృతం అంటే పొందిన కర్మ ద్వారానే వస్తువులను పొందుతున్నాడు. పొందిన వస్తువులన్నీ కూడా క్రియ ద్వారా పొందబడి కర్మ ద్వారా పొందబడి అనిత్యంగానే ఉంటుంది, క్షణికంగానే ఉంటుంది, అనిత్యంగానే ఉంటుంది. అనిత్యంగా ఉంటున్నప్పుడు వాటికి ఉత్పత్తి నాశాలు అద్యంతాలు ఉంటున్నాయి. ఏ వస్తువునైతే వాడు పొందాడో మళ్ళీ దాన్ని పొందవలసి వస్తూ ఉంది, ధ్వంసమైపోతుంది వస్తువు. మళ్ళీ దాన్ని పునః ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంది. రైట్, ఇహలోకం నుంచి పరలోకం నుంచి మరి క్షిణీ పుణ్యే మర్త్యలోకం విశంతి. సో మళ్ళీ మర్త్యలోకంలో మళ్ళీ కర్మ. సో విధంగా కర్మ ధర్మాధర్మాల ద్వారా జన్మ ద్వారా ధర్మాలు, ఈ అనంత ప్రవాహాన్ని వాడు పరీక్షించి చూసి, ఇక్కడ అకృతం ఒక నిత్యమైనటువంటి కృతం కానటువంటిది అకృతం. నా కృతం ఇది అకృతం, పరమాత్మ స్వరూపం. అది ఈ కర్మ ద్వారా లభించదు అని వాడు పరీక్షించి తెలుసుకుని, అది పరీక్ష లోకం. అక్కడ దాకా సామాన్యంగా లోకంలోనే అజ్ఞానం కలుగుతూ ఉంది. అప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం గురించి స గురుం ఏవ అభిగచ్చేత్ అని, అది ఆశ్రితాన్. అటువంటి ఆశ్రితాన్ బోధయతి, ఏ విధంగా? వేదవచసా బోధయతి, వేదవాక్కుల చేత. వేదవచస అంటే ఈ తత్వమసి ఇత్యాది వేదవాక్యాల చేత, ప్రమాణం చేత. ఏ విషయాన్నైనా కూడా మనము ప్రమాణం ద్వారానే తెలుసుకుంటాము. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. వస్తువు ఒక ఉన్నటువంటి వస్తువు యొక్క సిద్ధి అంటే జ్ఞానం. అంటే వస్తువు యొక్క జ్ఞానం ఎలా కలుగుతా ఉంది? లక్షణ, ముందు ఆ వస్తువు యొక్క స్వరూప నిర్వచనం ఉండాలి. ఆ వస్తువు స్వరూపాన్ని నిర్వచించగలగాలి. వస్తువు ఉన్నది అంటే ఉన్నదానికి ఒక లక్షణం అంటూ ఉంటుంది. ఏ విధంగా ఉంది? ఆవు, దానికి ఒక లక్షణం ఉంది.
రైట్. అదేవిధంగా పులి, దానికి ఒక లక్షణం ఉంది. సో ఆ లక్షణాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆ పులిని గుర్తించగలుగుతున్నాడు. లక్షణము రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఇతర వ్యావర్తకం, ఇతర వస్తువు నుంచి దాన్ని వేరు చేయడానికి, ఆ వస్తువును వస్తువుగా గుర్తించి వ్యవహరించడానికి. ఈ రెండు కూడా వ్యవహారము, వ్యావర్తనము, ఈ రెండు కూడా లక్షణం యొక్క ప్రయోజనాలు. వ్యవహారంచ వ్యావర్తనంచ లక్షణస్య ప్రయోజనం అని కదా. లక్షణానికి రెండు ప్రయోజనాలు: వ్యవహరించడం, ఈ వస్తువు ఇది ఈ విధంగా ఉంది అని వ్యవహారం. మన సామాన్య భాషలో కూడా ఆ వస్తువుని ఎలా మనం ప్రయోగిస్తున్నాం, దాని స్వరూపం తెలిసినప్పుడే కదా. అదేవిధంగా ఇంకొక వస్తువుతో దాన్ని మనం వేరు చేసి కూడా చూడగలం. అటువంటి లక్షణం ఉండాలి. ఏ వస్తువుని తెలుసుకోవాలి, లక్షణం ఉండాలి. లక్షణం కేవలం లక్షణంతోనే సరిపోదు, ప్రమాణం కూడా. ఏ విధంగా దాని జ్ఞానం కలుగుతాం, ఆ వస్తువు ఏ విధంగా ఉంది అనేది లక్షణము, ఏ విధంగా దాన్ని తెలుసుకుంటున్నాను అనేది ప్రమాణం. లక్షణ ప్రమాణాల ద్వారానే వస్తు సిద్ధి. కాబట్టి ఆ లక్షణ ప్రమాణాలని చెప్పేటువంటి వేదవాక్యం. వేదవచస సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని స్వరూప లక్షణం బ్రహ్మకు ఎవరు చెప్తున్నారు? శాస్త్రమే, వేదవచస, వేదవాక్కుల చేతనే. అదేవిధంగా స్వరూప లక్షణము, తటస్థ లక్షణం కూడా జన్మాద్యస్య యతో వాయుమాని భూతాన్ని జాయంతే ఇత్యాదులు. అదేవిధంగా తటస్థ లక్షణము, స్వరూప లక్షణం ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి? పరమాత్మ స్వరూపం యొక్క ఈ లక్షణాలు శాస్త్రం నుంచే. అలౌకికం కదా, శాస్త్రయోనిత్వాత్, శాస్త్రమే ప్రమాణం అవుతా ఉంది. అలౌకిక విషయాలను సామాన్యంగా రెండింటిని చూస్తాం. అలౌకిక విషయాలు ధర్మము, బ్రహ్మ. ధర్మం కూడా అలౌకిక విషయం. అది ఏ కర్మకు ఏ ఫలము. జ్యోతిష్టోమైన స్వర్గకామం యజేత అంటున్నప్పుడు ఆ జ్యోతిష్టోమ యాగం ద్వారా ఈ స్వర్గ ప్రాప్తి ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ స్వర్గ యాగ సాధ్య సాధన భావం, కార్యకారణ భావం, రైట్. ఇష్ట వస్తువు స్వర్గం ఏదైతే ఉందో ఆ ఇష్ట వస్తువు యొక్క సాధనం, ఇష్ట సాధనం. ఆ ఇష్ట సాధనత జ్ఞానం ఎక్కడి నుంచి తెలుస్తా ఉంది మనకు? వేదం నుంచి, శాస్త్రం నుంచి. సో ఆ విధంగా శాస్త్రమే ప్రమాణం అవుతాం ధర్మానికి, బ్రహ్మకు. శాస్త్రం ద్వారానే ఈ బ్రహ్మ యొక్క లక్షణము, శాస్త్రం ద్వారానే బ్రహ్మ యొక్క ప్రమాణం కూడా. శాస్త్రమే బ్రహ్మకు ప్రమాణం కూడా. కాబట్టి శాస్త్రం ద్వారా వేదవచస, ఈ వేదవచస యహ ఆశ్రితాన్ బోధయతి. ఆ వేదవచస అని చెప్పిన తర్వాత ఎటువంటి వేదవాక్యము? వేదవాక్యాల్లో మళ్ళీ తత్పరక వాక్యాలని, అతత్పరక వాక్యాలని చెప్పుకున్నాం, రైట్. సో ఐక్యాన్ని బోధించేటువంటి వాక్యాలు, జీవ బ్రహ్మ ఐక్యాన్ని బోధించేటువంటి వాక్యాలు సాక్షాత్తుగా ఆ స్వరూపాన్ని, తాత్పర్యాన్ని సాక్షాత్తుగా బోధిస్తుంది. ఇతర వాక్యాలు ఈ వాక్యానికి అన్వయిస్తూ ఇవి ఈ ఐక్యాన్ని, జీవ బ్రహ్మ ఐక్యాన్ని బోధించే వాక్యాలనే మహావాక్యాలు, రైట్. ఈ మహావాక్యాలకు ఇతర వాక్యాలన్నీ కూడా సహకరిస్తున్నాయి అవాంతర వాక్యాలుగా. తత్పద స్వరూపాన్ని ప్రతిపాదించే వాక్యాలు అంటే పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదించే వాక్యాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యాది. అదేవిధంగా త్వంపద యథార్థ స్వరూపాన్ని, జీవస్వరూపాన్ని కూడా, లక్ష్యార్థాన్ని, జీవస్వరూపాన్ని బోధించే వాక్యాలు. ఇవన్నీ కూడా అవాంతర వాక్యాలు. అవాంతర వాక్యాలు అంటే ఈ మహావాక్యానికి ఉపకారకంగా ఉండేటువంటి, అంగభూతంగా ఉండేటువంటి ఈ అవాంతర వాక్యాలన్నీ మహావాక్యంతో కలిసి ఏకవాక్యాన్ని పొందుతుంది. ఇవన్నీ కలిసి ఒక వాక్యము. ఒక వాక్యము అంటున్నప్పుడు వాక్యానికి నిర్వచనం ఈ విధంగా చెప్పుకుంటారు కదా. ఒక వర్బ్, ఒక క్రియాపదం, ఒక తింగంతం క్రియాపదం. ఒక క్రియాపదం ఉన్నటువంటిది వాక్యము అని వైయాకరణ పరిభాష. మీమాంసకులు ప్రధానంగా ఏకార్థ ప్రతిపాదకత్వం వాక్యత్వం, ఒక అర్థాన్ని ప్రతిపాదించేటువంటి శబ్దస్వరూపం, ఆ స్వరూపం ఏదైతే ఉందో అది వాక్యం. ఈ విధంగా ఈ అవాంతర వాక్యాలు, మహావాక్యాలు కలిసి ఒక అర్థాన్ని బోధిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి ఏకవాక్యం. శాస్త్రం అంతా కూడా ఆ విధంగా ఏకవాక్యతను పొందుతాం. అవాంతర వాక్యాలు, మహావాక్యాలు రెండు రకాల వాక్యాలు. ఈ రెండు కూడా కలిసి ఒక అర్థాన్ని బోధిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి శాస్త్రం అంతా కలిపి ఒక ఏకవాక్యం, శాస్త్రం అంతటికి ఒక ఏకవాక్యత, రైట్. సో ఆ ఏకవాక్యత అంటే ఆ శాస్త్ర తాత్పర్యం, ఆ తాత్పర్యాన్ని సాక్షాత్తుగా చూపించేటువంటి వాక్యం ఏదైతే అది అటువంటి వాక్కులు సాక్షాత్తుగా స్వరూపాన్ని, జీవుడి యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. దానికి ఉదాహరణగా చెప్తున్నారు ఒకటి, తత్వమసి ఇది యత్ సాక్షాత్ తత్వమసి ఇది వేదవచస అని ఈ విధంగా వేదవాక్కులతో, రైట్. తత్వమసి ఇది వేదవచస
ఈ తత్వమసి అనే వేద వాక్యం ద్వారా, తత్వమసి అంటున్నప్పుడు ఇది మహావాక్యం అని, తత్పరక వాక్యం అని, రైట్. ఆ శాస్త్ర తాత్పర్యమే వాక్యార్థంగా ఉంది. వాక్యార్థానికి ఆ తాత్పర్యానికి రెండు అలైన్ అయి ఉన్నాయి. ఈ వాక్యార్థము తాత్పర్యాన్ని సూచిస్తా ఉంది. తాత్పర్యం ఎలా తెలుస్తుంది? తాత్పర్యము షడ్లింగాల ద్వారా తెలుస్తాం. ఉపక్రమోపసంహారం అంటే ఆ ప్రకరణం ఎలా మొదలయ్యింది, ఎలా అంతమవుతా ఉంది, ఉపక్రమం ఏంటి, ఆ ప్రకరణ టాపిక్, ఆ ప్రకరణానికి ఉపక్రమం ఏంటి అంటే మొదలు ఎక్కడుంది, ఏ విధంగా మొదలైంది, దేన్ని పరిచయం చేస్తూ ప్రకరణం మొదలైంది, దేన్ని నిరూపిస్తూ ప్రకరణం ముగుస్తా ఉంది. మనం ఈ సామాన్యంగా పుస్తకాలు చూసినప్పుడు కూడా, కొత్తగా ఈ ఈ కాలంలో రాసిన పుస్తకాలు చూసినప్పుడు కూడా ఇంట్రొడక్షన్ అని ఉంటుంది, కంక్లూజన్ అని ఉంటుంది. మామూలుగా ఈ విధంగా ఈ పేపర్స్ అవి రాస్తున్నప్పుడు కూడా ఇంట్రొడక్షన్ అని, అబ్స్ట్రాక్ట్ అని, ఇంట్రొడక్షన్ అని, తర్వాత కంక్లూజన్ అని, ఈ రెండు ఉపక్రమోపసంహారాలు. వాటిలో ఆ టాపిక్ ఆ గ్రంథంలో, ఆ ప్రకరణంలో రైట్ ఏం చెప్పదలుచుకున్నారో అవి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంటాయి. సో అది ఒక లింగం, తాత్పర్యాన్ని నిరూపించడానికి, శాస్త్ర తాత్పర్యాన్ని నిరూపించడానికి ఉపక్రమము ఉపసంహారం ఒక లింగం, ఒక చిహ్నం, ఒక పాయింటర్ అవుతాం. అదేవిధంగా ఉపక్రమోపసంహార అభ్యాసం అంటే మళ్ళీ మళ్ళీ ఏ విషయాన్ని అయితే శాస్త్రం లేవనైతే చెప్తా ఉందో, చూపిస్తా ఉందో, మళ్ళీ ప్రయత్నం దేని మీద దేని గురించి జరుగుతా ఉందో అది తాత్పర్యం అవ్వాలి. మిగిలిన విషయాలు దేన్ని ప్రతిపాదించడానికి చెప్తున్నామో అది ఒకసారి ఉల్లేఖించినా కూడా ప్రధాన విషయం మళ్ళీ వస్తూ ఉంటుంది, అది అభ్యాసం. రైట్. ఉపక్రమోపసంహారాలు కలిపి ఒక లింగంని అభ్యాసం. తర్వాత అపూర్వత, ఏదైతే కేవలం ఈ శాస్త్ర ప్రమాణంతో మాత్రమే తెలియబడుతా ఉందో అది అపూర్వత. మిగిలిన ప్రమాణాలతో కాకుండా, ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయం కానటువంటిది, కేవలం శాస్త్రానికి మాత్రమే విషయమైనటువంటిది, అది అపూర్వం. అపూర్వం అంటే నా పూర్వం అని కదా, నై తత్పురుషం ఉంది కదా. కాబట్టి పూర్వము తెలియనటువంటిది అంటే, పూర్వము అంటే మనం కఠోపనిషత్తు చదువుతున్నాము, ఈశకేన ఆల్రెడీ చదివాము. ఈశకేనలో తెలియని విషయం ఏదో కటలో తెలుస్తుంది అని ఆ విధంగా అపూర్వంగా, ఆ విధంగా అపూర్వంగా. అపూర్వం అంటే శాస్త్రం అంతా ఏకవాక్యం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఈశాది ఉపనిషత్తులన్నీ కూడా, దశోపనిషత్తులు ఎందుకంటే భాష్యకారుల భాష్యం దశోపనిషత్తులు ఉంది కాబట్టి దశోపనిషత్తులు చెప్పుకుంటాం. కానీ ఈశాది సకలోపనిషత్తు, వాటి సారాంశము ఏక విషయం, ఒకే విషయంలో జీవబ్రహ్మ ఐక్యాన్ని ప్రతిపాదించే విషయంలోనే వాటి తాత్పర్యం ఉంది. ఈ సకల విషయాలన్నీ, ఈ సకల ఉపనిషత్తులన్నీ కూడా జీవబ్రహ్మ ఐక్యాన్ని ప్రతిపాదిస్తున్నాయి. బ్రహ్మసూత్రాల్లో కూడా మొదటి అధ్యాయంలో సమన్వయాధ్యాయం, సమన్వయం, అన్ని వాక్యాలు ఆ ఐక్యంలోనే సమన్వయాన్ని పొందుతున్నాయి అని అక్కడ చూపిస్తారు కదా. సో ఆ విధంగా శాస్త్రం అంతా ఏకవాక్యం, ఒక వాక్యం, ఒక అర్థాన్ని తెలుపుతా ఉంది. ఆ అర్థము ఇతర ప్రమాణాలతో, శాస్త్రేతర ప్రమాణాలతో తెలియబడేది కాదు అని. ఇదంతా శాస్త్ర, ఈ కార్పస్ అంతా కూడా శాస్త్రం. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వాటి మీద టీకా, భాష్యాలు, టీకా, ఇవన్నీ కూడా శాస్త్రం కదా. వీటి ద్వారా మాత్రమే తెలియబడుతుంది. అది ఆ విషయం ఏదైతే ఈ శాస్త్రం ద్వారా మాత్రమే తెలియబడుతుందో అది అపూర్వం. రైట్. అదే విధంగా ఈశ ఉపనిషత్తు తీసుకున్నా, కేనకట ఏ తీసుకున్నా కూడా ఆ విధంగా ఆ ఉపనిషత్తులో మాత్రమే, అంటే ఆ శాస్త్రంలో మాత్రమే ప్రతిపాదించబడ్డ విషయం ఏదైతే ఉందో అది శాస్త్రం యొక్క, ఆ ఉపనిషత్తు యొక్క, ఆ ప్రకరణం యొక్క తాత్పర్యం అని. ఇదొక లింగం కదా. ఉపక్రమోపసంహార అభ్యాస అపూర్వత. అదేవిధంగా ఉపక్రమోపసంహార అభ్యాస అపూర్వత ఫలం ఏదైతే చెప్పబడుతుంది, దేని గురించి అయితే ఒక ఫలం నిర్దేశించబడుతా ఉందో, రైట్. మీమాంసలో కూడా ఒక న్యాయం చెప్తారు, ఫలవత్ సన్నిధ వఫలం తదంగం. ఒక ఫలవత్ కార్యం, ఒక కార్యానికి, ఒక యాగానికి ఫలం చెప్పబడి ఉండి దాని సన్నిధిలో ఇంకొక కర్మ, ఫలం చెప్పనటువంటి కర్మ గనక ఉంటే ఆ ఫలం చెప్పబడినటువంటి కర్మ ఫలం చెప్పిన కర్మకి అంగం అవుతుంది. ఎందుకంటే ఏ కర్మలు కూడా ఫలం లేకుండా ఉండడం కుదరదు. సో నిష్ఫలమైనటువంటి కర్మని ఎవరు చేస్తారు? ఫలం ఏమీ లేదు దానికి, నిష్ప్రయోజనం, కానీ చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో లౌకిక న్యాయమే ఉంది, ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తితే. ప్రయోజనం లేకుండా ఎవడు ఏ పని చేయడు.
అందుకని కర్మలు శృతి ప్రతిపాదిస్తున్నప్పుడు వాటికి ఫలం ఉండే తీరుతుంది. లేకుంటే ఫలవత్ నిష్ఫలమైనటువంటి కర్మను, నిష్ఫల విషయాన్ని తెలియజేసే వాక్యాలు అవి కూడా నిష్ఫలాలు, అనర్థకాలు అయిపోతాయి, అప్రామాణికాలు అవుతాయి. రైట్. అందుకని ఫలం అనేది ఉంది కదా. సో ముఖ్య విషయానికి ఫలం ఉంటుంది. ఆ మీమాంసా సూత్రం న్యాయంలో కూడా ఫలవత్సనిదా అఫలం తదంగం అన్నప్పుడు కొన్ని కర్మలకు ఫలం ఉంది, కొన్ని కర్మలకు ఫలం లేదని తెలుస్తా ఉంది. అయితే కర్మలు చెప్పబడని, ఫలాలు చెప్పబడని కర్మలు, రైట్, ఆ ఫలాలు చెప్పబడిన వాటికి అంగాలు అవుతున్నాయి. కాబట్టి ఫలం చెప్పబడినది ప్రధానమని, ఫలం చెప్పబడనిది గౌణమని తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ వేదాంత శాస్త్రంలో కూడా దేనికైతే ఫలం చెప్పబడి ఉందో అది ప్రధానం అవ్వాలి, ఫలం చెప్పబడనేది గౌణం అవ్వాలి. సో ఇక్కడ దేనికి ఫలం చెప్పబడతా ఉంది? జీవబ్రహ్మైక్యము, ఐక్యము, ఏకత్వ బోధకి ఫలం చెప్పబడింది. అత్యంతిక దుఃఖ నివృత్తి, సకల సంసార నివృత్తి, పరమానంద ప్రాప్తి, ఆ ఆనంద స్వరూపమే నువ్వు అనేటువంటి జ్ఞానంతో వాడు ఆ సకల దుఃఖాలను దాటి ఆనంద స్వరూపాన్ని పొందుతున్నాడని మహత్తరమైన ఫలం, నిరతిశయ ఫలం చెప్పబడుతుంది. అందుకని ఫలం కూడా ఏదో ఒక లింగం. శాస్త్రము ఐక్యాన్ని బోధిస్తుంది అని చెప్పడానికి. ఆ తర్వాత అర్థవాదం, స్తుతి, దేనైతే స్తుతిస్తున్నారు, శాస్త్రం సామాన్యంగా దేనైతే విధిస్తుందో, విధానం చేస్తా ఉందో ఆ విషయాన్ని స్తుతించడం సామాన్యంగా ఎక్కడ సర్వత్రా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా దేన్నైతే నిషేధిస్తా ఉందో దాన్ని నిందించడం, నిషేధ్య వస్తువు యొక్క నింద, విధేయ వస్తువు యొక్క స్తుతి, అది శాస్త్ర శైలి. అదేవిధంగా వేదాంత శాస్త్రంలో కూడా ఏదైతే స్తుతించబడుతా ఉందో, రైట్, అజ్ఞానం నిందించబడుతా ఉంది, భేదము ద్వైతము నిందించబడుతా ఉంది, అభేదము స్తుతించబడుతా ఉంది. అభయం వై జనక ప్రాప్తోసి ఇత్యాదుల్లో ఈ ఈ ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి, తర్రతి శోకమాత్మవిత్ ఇత్యాది వాక్యాల్లో ఆత్మజ్ఞానం స్తుతించబడుతా ఉంది. అదేవిధంగా భేద జ్ఞానము, నేహ నానాస్తి కించన అని చెప్తూ తర్వాత మృత్యోసి మృత్యుమాప్నోతి యయిహ నానేవ పశ్యతి, ఎవడైతే ఇక్కడ భేదాన్ని చూస్తున్నాడో వాడు మృత్యువునే, సంసారం నుంచి మళ్ళీ సంసారాన్ని పొందుతున్నాడు అని నింద. అంటే ఆ విధంగా అర్థవాద. ఉపపత్తి, దేన్నైతే యుక్తియుక్తంగా దేన్ని ప్రతిపాదించడానికి సకల యుక్తులు ప్రదర్శిస్తా ఉందో అదే ఆ ప్రకరణం యొక్క తాత్పర్యం అవ్వాలి. ఆ విధంగా షడ్లింగాలు ఉన్నాయి. ఈ షడ్లింగాల ద్వారా మనం తాత్పర్యాన్ని నిరూపిస్తున్నాం, రైట్. సో ఆ తాత్పర్యం ఏదైతే నిరూపించబడుతుందో ఆ తాత్పర్యాన్ని బోధించే వాక్యాన్ని మహావాక్యం. ఇక్కడ తత్వమసి అని చాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో వచ్చే వాక్యం, ఇది మహావాక్యం. తత్పదము ఆ పరమాత్మను సూచిస్తా ఉంది, అదేవిధంగా త్వం పదము జీవుణ్ణి సూచిస్తా ఉంది. ఈ రెండు పదాల యొక్క ఐక్యాన్ని అసి అని చూపిస్తాం, తత్వమసి. అయితే ఈ ఈ తత్పదము త్వంపదం యొక్క ఐక్యాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో దాన్ని విచారం అంటుంది. దాని గురించి శ్రవణ మనన నిధిధ్యాసనలు. ఈ వాక్యం యొక్క యాథాత్మ్యాన్ని, యథార్థ స్వరూపాన్ని, యథార్థ అర్థాన్ని, దీని తాత్పర్యాన్ని తెలుసుకోవడమే విచారం. శ్రవణ మనన నిధిధ్యాసనం, సంపూర్ణ శాస్త్రం యొక్క శ్రవణం, మననం, నిధ్యాసనం అంతా కూడా ఈ వాక్యాన్ని తెలుసుకోవడం. అటువంటి వాక్యం చేత తత్వమసీతి వేద వచస, అటువంటి వాక్యం చేత అంటే ఆ సంపూర్ణ విచారం చేత, సంపూర్ణ విచారాన్ని ప్రదర్శిస్తూ ఆ శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా తీసుకువెళుతూ, ఎవరిని ఆ శిష్యుని తీసుకువెళుతూ ఆచార్యుడు అక్కడ బోధయతి, అతని స్వభావాన్ని బోధిస్తున్నాడు. ఏమని? నీ స్వరూపం సత్స్వరూపం అని. ఆ సత్స్వరూపం నుంచే ఈ అసత్కల్పార్థకం జగత్ భాసతే, ఇది వాస్తవం కాదు అని. ఆత్మము జీవ బ్రహ్మ, జగత్ మిథ్యాత్మము, బ్రహ్మ సత్యత్వము, జీవ బ్రహ్మ అభేదము, ఇవన్నీ కూడా ఆ మూడు 3 ఆస్పెక్ట్స్ అంతే. మూడు ఒకటే, ఒకే ఆ స్వరూప బోధలోనే ఈ మూడు ఉన్నాయి. 3 వేరు వేరు విడివిడి అంశాలుగా కాకుండా ఆ అభేద బోధనే ఈ విధంగా తెలుస్తాం. జగత్ మిథ్యాత్వం కూడా అభేద బోధయే. అదేవిధంగా జీవ బ్రహ్మ ఏకత్వం కూడా అభేద బోధ. బ్రహ్మ యథార్థ స్వరూప బోధ కూడా, బ్రహ్మ సత్యం బోధ కూడా అదేవిధంగా అభేద బోధ అవుతాం. ఆ భేద బోధనే ఈ 3 రకాలుగా అభివ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే 3 విభిన్న అంశాలుగా జీవుడు చూస్తున్నాడు కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని, ఆ ఒకే ఆత్మస్వరూపాన్ని ఈ 3 విభాగాలుగా విభజించబడ్డట్టుగా చూస్తున్నాడు. జీవుడు వేరని జీవభావాన్ని ఎక్కడ చూస్తున్నాడు? ఆ పరమాత్మలోని.
జగత్ తనకంటే వేరుగా బాహ్యంగా వేరుగా ఉందని ఎక్కడ చూస్తున్నాడు? ఆ బ్రహ్మలోని. ఆ ఈశ్వరుని జగత్కర్తగా ఈశ్వరుని ఎవరైతే చూస్తున్నాడో ఎక్కడ చూస్తున్నాడు? బ్రహ్మయందే. రైట్. ఈ విభాగాలన్నీ ఆ బ్రహ్మయందే చూస్తున్నాడు. ఎక్కడైతే విభాగాలు లేవు, అందుకని ఈ 3 విభాగాలు ఏదైతే వాడు ప్రత్యేకించి చూస్తున్నాడో వాటిని ప్రత్యేకించి ఊటంకించే వాటిని నిరాకరించడం. రైట్. ఆ విధంగా అజ్ఞానం ద్వారా భేదం కనిపిస్తా ఉంది కాబట్టి ఆ భేదాన్ని నిరాకరిస్తూనే ఉపదేశం. అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం నిష్ప్రపంచం ప్రపంచతే. అటువంటి విభాగరహితమైనటువంటి ఏకరస ఆత్మస్వరూపాన్ని ఈ విధంగా వ్యాఖ్యానిస్తారు. ఇందులో తత్వమసీతి అని ఆ వాక్యం మనం చూస్తున్నాం. ఇప్పుడు తత్వమసి అన్నప్పుడు అక్కడ 2 పదాలు ఉన్నాయి. తత్వం. అసి అనేది కేవలం ఈ రెండింటి యొక్క సంబంధాన్ని తెలియజేసేటువంటి పదమే కాబట్టి 3వ పదంగా దాన్ని తీసుకోం. సామాన్యంగా ఐక్యాన్ని నిర్దేశిస్తాం. అసి అక్కడ వాస్తవానికి క్రియాపదం ఏం కాదు కదా, సామాన్యమైన క్రియ అది. అస్ధాతువు, భూధాతువు, క్రీధాతువు, ఈ 3 ధాతువులను సామాన్యంగా సామాన్య క్రియలుగా చూస్తాం. అసు, భూ, క్రీ. అందులో ప్రధానంగా అస్ధాతు అనేది ఎక్కడ ఏ క్రియ లేకపోయినా అస్థి అనేది జోడించుకుంటాం. రైట్. ఆ విధంగా అక్కడ సామాన్యమైన ధాతువు అది ఒక క్రియని సూచించటం లేదు, కేవలం ఐక్యాన్ని నిర్దేశిస్తా ఉంది. తత్వం అని ఈ 2 పదాలు. 2 పదాలు ఉన్నప్పుడు, 2 పదాలు ఒకే విభక్తిలో ఉన్నప్పుడు దీన్ని మనం సమానాధికరణ్యం అంటున్నాం. రైట్. ఇదే పద సమానాధికరణ్యం అని. ఈ పద సమానాధికరణ్యానికి లక్షణ ఈ విధంగా చెప్తారు. భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానామేక వస్తుని ప్రవృత్తిస్తు సమానాధికరణత్వం మిగోచ్యతే. ఇక భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం, ఏ శబ్దాలైతే వాటి శబ్దాలకు ప్రవృత్తి నిమిత్తం ఉంటుంది కదా. ఘటము అనే పదాన్ని ఆ కుండను సూచించడానికి ఎందుకు ప్రయోగిస్తున్నాం? ఆ కుండలో ఈ ఘట శబ్ద ప్రవృత్తికి ఒక నిమిత్తం ఉంది. ఘట శబ్దాన్ని ప్రయోగించడం ప్రవృత్తి కదా. ఆ ప్రవృత్తి ఒక కారణం. ఏం కారణం? ఘటంలో ఘటత్వం అనే జాతి ఉంది. మనం ఆ వస్తువును చూస్తూనే మొట్టమొదటిగా మనకు ఘటత్వ జాతి స్ఫురణకు వస్తుందని, ఆ ఘటత్వ జాతి స్ఫురణకు వచ్చిన తర్వాత ఘటము తెలుస్తా ఉంది. ఘటముని వాక్య ప్రయోగం కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఒక పశువుని చూసినప్పుడు అందులో గోత్వము అనే జాతి కనిపిస్తుంది. ముందు మొట్టమొదటిగా గోత్వం అనే జాతి మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని గౌ అని మనం శబ్ద ప్రయోగం చేస్తున్నాం. ఆవు అని చెప్తున్నాం. రైట్. అదే ఏ వస్తువు చూసినా కూడా ఆ వస్తువులో ఆ శబ్దాన్ని, ఆ పర్టికులర్ శబ్దాన్ని ప్రయోగించడానికి ఒక నిమిత్తం అంటూ ఉంటూ ఆ వస్తువులోనే ఉంటుంది. ఆ నిమిత్తము జాతి కావచ్చు, గుణం కావచ్చు, క్రియ కావచ్చు, సంబంధం కావచ్చు, ఇలాంటివి ఏవైనా. రైట్. జాతి, గుణ, క్రియా సంబంధాలు శబ్ద ప్రవృత్తి నిమిత్తాలు. అటువంటి శబ్ద ప్రవృత్తి నిమిత్తాలు భిన్న భిన్నాలుగా ఉన్నటువంటి 2 పదాలు. తత్ అనే పదము దూరంగా ఉన్న వాటిని చెప్పడానికి ప్రయోగిస్తాం. సో ఆ దూరంగా ఉండడము, పరోక్షంగా ఉండడము, పరోక్షత్వం, అది ప్రవృత్తి నిమిత్తం. అదేవిధంగా త్వం అంటున్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తిని చెప్తాం త్వం అని చెప్పేసి, అంటే దగ్గరగా ఉండడం. సాక్షాత్ అపరోక్షంగా ఉండడము, ఆ అపరోక్షత్వం, అది త్వం పదం యొక్క ప్రవృత్తికి నిమిత్తం. 2 వేరు వేరయ్యాయి. ఆ విధంగా భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం, అటువంటి శబ్దాలను ఏక వస్తుని ప్రవృత్తి, ఒక వస్తువుని సూచించడానికి ప్రయోగించినప్పుడు 2 సామాన్యంగా వేరు లక్షణాలు కలిగినటువంటి వస్తువులను సూచించడానికి ప్రయోగిస్తాం సామాన్యంగా వేరు వాక్యాల్లో. కానీ ఎక్కడైతే ఒక వాక్యంలో అటువంటి పదాలని ఒకే వస్తువును సూచించడానికి ప్రయోగిస్తే శాస్త్రం ప్రయోగించింది అలా. తత్ త్వం అని రెండింటిని, తత్ అనేది పరోక్ష వస్తువును సూచిస్తుంది, త్వం అనేది అపరోక్ష వస్తువును సూచిస్తుంది. ఈ రెండింటిని, తత్ త్వం అనే ఈ రెండింటిని ఒకే వస్తువును సూచించడానికి ప్రయోగించింది ఎవరు? శాస్త్రం. శృతి ప్రయోగించింది. ఎవరో సామాన్య వ్యక్తి కాదు, శృతి ప్రయోగించింది. అటువంటి ప్రయోగం ఏదైతే ఉందో దాన్ని సమానాధికరణ ప్రయోగం అంటున్నాం. భిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏక వస్తుని ప్రవర్తిస్తూ సమానాధికరణత్వం ఉచ్యతే ఇహ శాస్త్రే. ఆ విధంగా లోక వ్యవహారంలో సామాన్యంగా దీన్ని సమానాధికరణం అంటాం. ఇక్కడ సమానాధికరణం అంటే సమాన విభక్తిలో ఉండడం అని కూడా ఒక బ్లైండ్ రూల్, థంబ్ రూల్ గా చెప్పుకోవచ్చు, గుడ్డి గుర్తుగా చెప్పుకోవచ్చు. 2 పదాలు ఒకే విభక్తిలో ఉన్నాయి అంటే సదా అలానే ఉంటాయని చెప్పాల్సిన అవసరం లేదు. వ్యధికరణంలో కూడా ఉంటాయి. వ్యధికరణ షష్ఠి, వ్యధికరణ విభక్తులు చూస్తాం మనం. ఒకే విభక్తిలో ఉన్న వేరు విషయాలను సూచిస్తాయి. ఓకే, ఉండని కాక సామాన్యంగా సమానాధికరణం అంటే ఆ విధంగా ఏక విభక్తి సమాన విభక్తిలో పదాలను ప్రయోగించడం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తత్వం అనేది సమాన విభక్తిలో ఉన్నాయి.
రైట్. అందుకని ఇక్కడ పద సామానాధికరణం ఏర్పడింది. పద సామానాధికరణం ఏర్పడిన తర్వాత ఆ పదాల యొక్క వాచ్యం ఏదైతే ఉందో పదార్థం, ఆ పదార్థాల మధ్యలో విశేషణ విశేష భావం ఉంటుందని సామానాధికరణ్యాఖ్య సంబంధ పదయోరిహ, ఆ పదాల్లో సామానాధికరణ సంబంధం ఉంటుంది. తర్వాత విశేషణ విశేషత్వం సంబంధ స్యాత్ పదార్థయో, ఆ పదార్థాల మధ్యలో రైట్, పదార్థాల మధ్యలో విశేషణ విశేష భావ సంబంధం. విశేషణము విశేషము, నీలం ఉత్పలం అంటున్నప్పుడు నీలం విశేషణం, ఉత్పలం విశేషం. రెండు కూడా మళ్ళీ రెండు కూడా ఎలా ఉన్నాయి? పదాల్లో సమానాధికరణం ఉంది, సమాన విభక్తి ఉంది, నీలం ఉత్పలం. పదార్థాల్లో విశేషణ విశేష భావం వచ్చింది. ఇక్కడ కూడా తత్వత్వం రెండు పదాలలో సమాన విభక్తి ఉంది, పద సమానాధికరణం. విశేషణ విశేష భావం దగ్గరకు వచ్చేసరికి ఇవి విరుద్ధ ధర్మాలుగా ఉన్నాయి. ఒకటి పరోక్షత్వాన్ని చూపిస్తా ఉంది, ఇంకొకటి అపరోక్షత్వాన్ని చూపిస్తా ఉంది. పరోక్షత్వ అపరోక్షత్వ విరుద్ధ ధర్మాలు కలిగినటువంటి ఇవి విశేషణ విశేష భావాన్ని ఎలా పొందుతాయి? కానీ సమానాధికరణం ప్రయోగించినప్పుడు ఆ విధంగా విశేషణ విశేష భావం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆ భేదంలో విశేషణ విశేష భావం కాకుండా లక్షణ సంయోగాత్ వాక్యం ఐక్యం చ బోధయే. అందుకని ఆ వాక్యము విశేషణ విశేష భావాన్ని కాకుండా, భేదాన్ని కాకుండా లక్షణ సంయోగాత్, ఈ పదాల యొక్క లక్షణ చేత, ఈ పదాలలో ఉండే వాచ్యార్థాన్ని విడిచి, తత్పదం యొక్క వాచ్యార్థం పరమాత్మ, పైన క్లాస్ విషయం తత్పదం యొక్క వాచ్యార్థం పరమాత్మ, సృష్టికర్త ఇత్యాది రూపంగా. అదేవిధంగా త్వంపదం యొక్క వాచ్యార్థం జీవుడు, కించిజ్ఞ, కించిత్ శక్తిమాన్, రైట్, సుఖీ దుఃఖీ సంసారి, కర్త భోక్త. ఈ విధంగా సామాన్యంగా లోకంలో ప్రతి ఒక్కరు వారి అనుభవాలు వారి గురించి ఏ విధంగా ఉన్నాయో అదే జీవ స్వభావం. లోక వ్యవహారంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఆస్తికుడు కావచ్చు నాస్తికుడు కావచ్చు, తనను తాను ఏ విధంగా భావిస్తున్నాడో అవన్నీ కూడా జీవశబ్దానికి వాచ్యార్థాలే. వాటన్నిటినీ సమీకరించి, వాటన్నిటిని సేకరించి ఒక రూపంగా చెప్తే పరిచ్ఛిన్నత అని చెప్తాం, అంతే కదా. పరిచ్ఛిన్నోహం, పరిచ్ఛిన్నుడను. ఇంకా తర్వాత కర్త భోక్త ఇత్యాదులు అన్ని కూడా అపరిచ్ఛిన్నతలో. పరిచ్ఛిన్నత, తర్వాత అపరోక్షత, ఈ రెండు ధర్మాలు, పరిచ్ఛిన్నత అపరోక్షత, ఇవి జీవుడి యొక్క వాచ్యార్థం అని, రైట్. సో ఆ వాచ్యార్థాన్ని విడిచి లక్షణ ద్వారా లక్ష్యార్థాన్ని గ్రహించి ఆ విధంగా రెండు పదాలలో కూడా, తత్పదంలోను త్వంపదంలోను రెండు పదాలలోనూ వాచ్యార్థాన్ని విడిచి లక్ష్యార్థాన్ని గ్రహించి ఆ లక్ష్యార్థాలలో ఐక్యం అనే సంబంధం, విశేషణ విశేష భావ సంబంధం కాకుండా సామాన్యంగా విశేషణ విశేష భావ సంబంధం భేదాన్ని చూపుతాం. లేదా ఇక్కడ విశేషణ విశేష భావాన్ని ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు, భేదాంశాన్ని త్యజించడానికి విశేషణ విశేష భావం. తత్ జీవుడు ఈశ్వరుడికి విశేషణం కాబట్టి, సర్వవ్యాపకమైనటువంటి ఈశ్వరుడికి విశేషణంగా శృతి చెప్తా ఉంది కాబట్టి, జీవుడిలో ఉన్నటువంటి ఈ పరిచ్ఛిన్నత అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది విరుద్ధంగా ఉంది. అపరోక్షత విరుద్ధంగా లేదు, కానీ పరిచ్ఛిన్నత విరుద్ధంగా ఉంది. ఆ పరిచ్ఛిన్నత విరుద్ధంగా ఉంది. ఈ విరుద్ధాంశాన్ని త్యజించి, ఈ విరుద్ధాంశము మిథ్యా అని తెలుస్తాం. ఈ విరుద్ధాంశమే గనక మిథ్యా కాకపోతే, ఈ పరిచ్ఛిన్నాంశం కనుక మిథ్యా కాకపోతే, ఈ విధంగా జీవుడు జీవార్థం త్వంపదార్థం తత్పదార్థానికి విశేషణమయ్యేటువంటి అవకాశమే లేదు. విరుద్ధాంశమైన విశేషణం ఎలా అవుతుంది? కానీ ఆ వాక్యాన్ని విడవలేము. వాక్యం శృతి చెప్తా ఉంది, వాక్యం ప్రామాణిక వాక్యం అది. సో ప్రామాణిక వాక్యం కాబట్టి శృతి మనకేదో తెలియజేయాలని ప్రయత్నిస్తాము, రైట్. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం మన బాధ్యత. మనకు హితకారి, మనకు హితాన్ని కలిగిస్తుంది ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడం. కాబట్టి ఆ వాక్యాన్ని విడవకుండా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విధంగా వాచ్యార్థాన్ని తీసుకుంటే కుదరటం లేదు. కాబట్టి ఇందులో ఉండే ఒక అంశం, ఏంటా అంశం? పరిచ్ఛిన్నత అనే అంశాన్ని, అది విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది భ్రాంతి అయి ఉంటుంది, భ్రాంతే అని చెప్తా ఉంది శృతి అని, రైట్. కాబట్టి అది మిథ్యాంశం అది త్యజించినప్పుడు తనలో పరీక్షించి ఈ పరిచ్ఛిన్నత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాధి నుంచి వస్తుంది. ఉపాధులు పరిచ్ఛిన్నాలుగా స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి ఆ ఉపాధులలో ఉండే పరిచ్ఛిన్నత అనే అంశము ఉపహిత చైతన్యంలోకి ఆరోపించబడిందని గ్రహించి దాన్ని విడిచి, దాన్ని అతిక్రమించి
దాన్ని అతిక్రమించినప్పుడు ఏముంది అక్కడ చైతన్య స్వరూపము, అది పరమాత్మ స్వరూపానికి విశేషణంగా కుదురుతుంది. తత్పదార్థం కూడా ఈ విధంగా త్వం పదార్థానికి జీవుడికి విశేషణమైనప్పుడు తత్పదార్థం పరమాత్మ పరోక్షమని, ఆ పరోక్షత జీవుడు వాస్తవంగా అపరోక్షంగా ఉన్నాడు. ఇక్కడ అపరోక్షం అనేది అనుభవ సిద్ధం, అనుభవం ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ అపరోక్షంశాన్ని విడవలేము. సాక్షాత్ అనుభవం ద్వారా తెలుస్తూ ఉంది. సార్వత్రిక అనుభవం అంటే సకల వ్యక్తులు, జ్ఞాని అజ్ఞాని, జ్ఞాని అజ్ఞానుల్లో ఇద్దరిలో కూడా అపరోక్షత స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంది. అటువంటి అపరోక్ష స్వభావానికి అక్కడ త్వంపదం యొక్క అర్థంలో ఉండే పరోక్షత విరుద్ధంగా వస్తుంది. ఆ పరోక్షత ఉపాధి ద్వారానే కలిగింది అని ఆ ధర్మాన్ని విడిచి, ఆ ధర్మం కూడా శృతి మిథ్యానే తెలుపుతా ఉంది అని గుర్తించి, ఆ మిగిలినటువంటి అంశం ఏదైతే ఉందో శేష అంశం చైతన్యం జీవుడికి విశేషణం అవుతా ఉంది. జీవుడిలో చైతన్యం తెలుస్తూ ఉంది. చేతనోహం చికీర్షన్ కరోమి అని ప్రతి ఒక్కరి అనుభవం, అది చైతన్య స్వరూపం అని. ఆ విధంగా అనుభవానికి విరుద్ధం కాని విధంగా ఈ శృతి వాక్యానికి, శృతి అర్థం, శృతి తాత్పర్యం ఏదైతే ఉందో తాత్పర్యానికి విరుద్ధంగా తెలిసే అంశాలను ఏదైతే ఉందో వాటిని త్యజిస్తూ, రైట్, శృతి అర్థాన్ని యథాతథంగా తెలుసుకోవడానికి విరుద్ధ అంశాలను త్యజిస్తూ, అదేవిధంగా అనుభవానికి విరోధం లేకుండా ఏ అర్థాన్ని అయితే పొందుతున్నామో అది లక్ష్యార్థం. ఆ విధంగా లక్షణ సంయోగాత్, ఆ విధంగా రెండు పదాలకు లక్షణ చెప్పి త్వంపదానికి తత్పదానికి కూడా లక్షణ ద్వారా లక్ష్యార్థాన్ని గ్రహించి, ఆ లక్ష్యార్థ సంయోగం ద్వారా అభేద సంబంధం ద్వారా వాక్యం ఐక్యం చ బోధయేత్, వాక్యం ఐక్యాన్ని బోధిస్తాం. విశేష భావం అంటున్నప్పుడు ఈ విధంగా విరుద్ధాంశాలను త్యజించడం. విరుద్ధాంశాలను ఎలా త్యజిస్తాము అంటే లక్షణ ద్వారా. ఈ లక్షణ ఏంటి అంటున్నప్పుడు లక్షణ గురించి చిన్న చర్చ వస్తూ ఉంది. ఇక్కడ లక్షణ 3 రకాలుగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ లక్షణ కూడా కేవలము శాస్త్రవాక్యాన్ని నిలబెట్టడానికి మీరు లక్షణను కల్పించారా? తత్వమసి అనే వాక్యానికి మీ అభిప్రాయంలో ఏదైతే అర్థం ఉందో ఆ అర్థాన్ని తెలియజేయడానికి, ఆ అర్థాన్ని నిలబెట్టడానికి ఈ లక్షణ అనేది కల్పించారా అనేటువంటి ప్రశ్న. దానికి సమాధానంగా ఈ లక్ష్యార్థం అనేది శాస్త్రకారులు ప్రవేశపెట్టింది కాదు. ఇక్కడ లోక ప్రసిద్ధమైనటువంటిది, లోకంలో అందరూ సహజంగా విరివిగా వాడేటువంటిది లక్షణం. లౌకిక కేవలం వైదిక వాక్యాల్లో కాదు, లౌకిక వాక్యాల్లో కూడా ఈ విధంగా లక్షణ ప్రయోగం ఉంది అని ఆ లౌకిక వాక్యాల్లో ఉండే ఆ లక్షణ ప్రయోగం ఏదైతే ఉందో ఆ విషయాన్ని, రైట్, ఆ లక్షణ స్వభావాన్ని శృతి అనువదించింది. శృతి ఇక్కడ ప్రయోగిస్తూ ఉంది. లేదా శృతి వాక్యాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవడానికి ఆ లోకసిద్ధ లక్షణాన్ని ఇక్కడ మనం చూపిస్తున్నాం అని. ఆ విధంగా 3 రకాల లక్షణాలు చెప్తారు ఇక్కడ. జహల్ లక్షణ, అజహల్ లక్షణ, జహద్ అజహల్ లక్షణ. ఈ మూడింటిలో కూడా జహత్ అనే పదం కనిపిస్తుంది. జహత్ అనేది ఓహాక్ త్యాగే అనే ధాతు నుంచి వస్తూ ఉంది. త్యాగే అంటే విడవడము, జహత్ అంటే విడవడము. జహల్ లక్షణ అంటున్నప్పుడు దాంట్లో ఏదో విడుస్తున్నాం. ఏం విడుస్తున్నాము? పదము యొక్క వాచ్యార్థం ఏదైతే ఉందో ఆ వాచ్యార్థాన్ని సంపూర్ణంగా విడిచి ఇంకొక అర్థాన్ని స్వీకరించడం, దాన్ని జహత్ లక్షణ అని, రైట్. సో పదానికి వాచ్యార్థం ఉంటుంది. ఈ లక్షణ కూడా ఆ వాచ్యార్థాన్ని విడిచి లక్ష్యార్థాన్ని గ్రహిస్తున్నామని చెప్తున్నాం, కానీ ఏదో అర్థాన్ని గ్రహించడం కుదరదు. ఆ పదానికి ఒక వాచ్యార్థం ఉంది, ఆ వాచ్యార్థాన్ని అయితే విడుస్తున్నాం, కానీ ఆ వాచ్యార్థానికి సంబంధించినటువంటి ఇంకొక అర్థాన్ని గ్రహిస్తాం. అంతేగాని వాచ్యార్థానికి ఏమాత్రం సంబంధం లేని ఏదో మన ఇష్టం వచ్చిన అర్థాన్ని అక్కడ తీసుకురాం. అలా కుదరదు. లోకంలో అలా చెప్తే ఏ వాక్యానికైనా ఏ అర్థమైనా వచ్చేస్తుంది కదా. వాగ్ వ్యవహారం అంతా కూడా లోపిస్తుంది, సర్వత సాంకర్యం ఏర్పడుతుంది. అలా కాకుండా వాచ్యార్థం ఏదైతే ఉందో ఆ వాచ్యార్థానికి సంబంధించినటువంటి ఇంకొక అర్థాన్ని, ఆ సంబంధించినటువంటి ఇంకొక అర్థాన్ని గ్రహించే సందర్భములో ఈ వాచ్యార్థాన్ని విడిచిపెడుతూ, త్యాగం జహత్, వాచ్యార్థాన్ని సంపూర్ణంగా విడిచిపెడుతూ తత్సంబంధీ అర్థాన్ని లక్ష్యంగా తీసుకొని లక్ష్యార్థంగా తీసుకోవడం జహల్ లక్షణ. దానికి ప్రసిద్ధ ఉదాహరణ గంగాయాం ఘోష ఇతివత్. గంగాయాం ఘోష, ఈ గంగా మీ ఊరు ఎక్కడుంది అంటున్నప్పుడు గంగలో గంగాయాం, తెలుగులో గంగలో అని చెప్పకపోయినా సంస్కృతంలో గంగాయాం ఘోష అనేది ప్రసిద్ధ ప్రయోగం. గంగాయాం ఘోష, గంగలో అంటున్నప్పుడు గంగలో ఊరు ఎలా ఉంటుంది?
గంగలో పడవ ఉండొచ్చు, గంగలో పడవ మీద ఒకరిద్దరు కూర్చోవచ్చాము, కానీ గంగలో ఊరు ఎలా ఉంటుంది? అందుకని గంగాయాం ఘోష అనేటువంటి వాక్యానికి యథాతథంగా అర్థం తీసుకుంటే, గంగలో ఘోష, ఘోష అంటే పల్లె, ఆ పల్లె గంగలో ఉంది అని యథాతథంగా అర్థం తీసుకుంటే, సప్తమి విభక్తి కాబట్టి అధికరణం కాబట్టి గంగయందు, గంగ లోపల అని అర్థం కుదరటం లేదు. అది యుక్తియుక్తంగా అనిపించడం లేదు. కాబట్టి అంతేకాకుండా ఈ వాక్యార్థం ఏదైతే ఉందో, గంగాయాం ఘోష అంటున్నప్పుడు దానికి ఒక అర్థం వస్తాం. ఆ అర్థము వక్త ఏం చెప్పదలుచుకుంటున్నాడో ఆ వాక్యం ద్వారా ఆ తాత్పర్యాన్ని, దాని తాత్పర్యం అంటాం, వక్తురిచ్చా తాత్పర్యం. వక్త గంగాయాం ఘోష అంటున్నప్పుడు ఏం తెలియజేయదలుచుకుంటున్నాడో అదే ఆ వినేటువంటి శ్రోత ఆ అర్థాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక అర్థాన్ని తెలుసుకుంటే సంభాషణ ఎలా కుదురుతుంది? చెప్పేవాడు వేరే చెప్తున్నాడు, వినేవాడు ఇంకో విధంగా అర్థం చేసుకుంటున్నాడు, అలా కుదరదు కదా. అలా సంభాషణ కొనసాగదట్లా. ఆ విధంగా గంగాయాం ఘోష అని చెప్పేవాడు గంగా నది దగ్గర మా ఊరు ఉంది అని చెప్పదలుచుకున్నాడు. గంగా నది దగ్గర, ఆ దగ్గర అనే పదాన్ని వాడు ప్రయోగించకుండా గంగాయాం అని చెప్పేశాడు. కాబట్టి అర్థం చేసుకునేవాడు గంగా నది దగ్గర అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, గంగా నది తీరంలో అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవాలి, కానీ అది ఆ అర్థం వాక్యం నుంచి ఎలా వస్తా ఉంది? తాత్పర్యాన్ని కూడా చెప్పేవాడు తాత్పర్యానికి అనుగుణమైనటువంటి పదాలనే ప్రయోగించాలి కదా. ఇప్పుడేమో గంగాయాం ఘోష అన్నాడు, ఇది లోక ప్రసిద్ధ ప్రయోగం. ఆ విధంగా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, చెప్పేవాడు చెప్తూనే ఉన్నాడు, వినేవాడు అర్థం చేసుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ దీన్ని వ్యాఖ్యానిస్తున్నప్పుడు, దీన్ని మనం విశ్లేషిస్తున్నప్పుడు ఈ వాక్యం నుంచి ఈ అర్థం వీడు ఎలా తెలుసుకున్నాడు, వాడు ఎలా చెప్పాడు, ఏ ఉద్దేశంతో చెప్పాడు, వీడు ఎలా అర్థం చేసుకున్నాడు అని విశ్లేషిస్తే అక్కడ గంగాయాం అనే పదానికి గంగా సమీపే, గంగా తీరే అని అర్థం తీసుకోవాల్సి వస్తుంది. గంగా అనే పదానికి ఒక ప్రవాహము, ఒక నదీ ప్రవాహము, జల ప్రవాహం. ఆ ప్రవాహం ఏదైతే ఉందో, ఆ నది పారుతా ఉంది, ఆ ప్రవాహాన్ని మనం గంగా అంటాం, రైట్. ఆ జల ప్రవాహాన్ని హిమాలయాల నుంచి ఆ విధంగా అభయ బెంగాల్ వైపు అటు వెళ్తున్నటువంటి నది ఏదైతే ఉందో దాన్ని మనం గంగా, ఆ ప్రవాహాన్ని, జల ప్రవాహాన్ని గంగా అంటాం. ప్రవాహంలో నది ఇల్లు ఉండదు కాబట్టి ప్రవాహం అనే వాచ్యార్థాన్ని సంపూర్ణంగా విడిచి ఆ ప్రవాహానికి దగ్గరలో ఉండేటువంటి తటాన్ని గ్రహిస్తున్నాం. తటాన్ని గ్రహించి ఆ తటము దగ్గర తీరము, తటం అంటే తీరము, గంగా నదికి పక్కనే, ప్రవాహానికి పక్కనే తీరం ఉంది. ఆ తీరం దగ్గర లేదా తీరంలో, గంగా తీరంలో పల్లె ఉంది అని అర్థం తీసుకుంటున్నాం. ఈ అర్థం కుదురుతుంది. ఈ ఉద్దేశంతోనే వాడు చెప్పాడు గంగాయాం ఘోష అని. ఆ అర్థాన్ని మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? గంగా పదానికి తీరం అని అర్థం లేదే, తీరంలో ఇల్లు ఉంది అని అర్థం కుదరదు గంగా పదానికి. కానీ లక్షణ ద్వారా కుదురుతుంది, వాచ్యార్థంగా కుదరదు, కానీ లక్షణ ద్వారా కుదురుతుంది. అటువంటి ప్రయోగాలు కోకొల్లలు లోకంలో. జహత్ లక్షణ ప్రయోగం అది. అదేవిధంగా అజహల్ లక్షణ కూడా ఇంకొక లక్షణం ఉంది. అజహల్ లక్షణ అంటున్నప్పుడు రక్తోధావతి, రక్తోధావతి అని ఈ గుర్ర పందాలు ఉంటున్నప్పుడు ఆ గుర్ర పందాలను చూసేవాడు రక్తోధావతి, అన్నిటికంటే ముందు ఈ ఎర్రది పరిగెడతా ఉంది. ఎర్రది పరిగెట్టడం ఏంటి? ఎరుపు పరిగెడుతా ఉంది. రక్త అంటే ఎరుపు వర్ణం. ఎరుపు ఎలా పరిగెడుతుంది? రైట్, ఎరుపు ఎలా పరిగెడుతుంది? కాబట్టి ఎరుపు అనే పదం చేత మనం ఏం చెప్పుకోవాలి? ఎరుపు అనే పదానికి ఎర్రని వర్ణము, ఎర్రని రంగు అని వాచ్యార్థం ఉంది. ఆ వాచ్యార్థాన్ని విడవకుండా దాన్ని గ్రహించి తత్సంబంధి ఏంటి? ఆ ఎర్రని రంగు కలిగినటువంటి ఎవరు అక్కడ? అది గుర్ర పందాలు కాబట్టి గుర్రం. ఎర్రని రంగు కలిగినటువంటి గుర్రము పరిగెడుతా ఉంది వేగంగా అని అర్థం చెప్పుకుంటాం కదా. తెలుస్తుంది ఆ గుర్ర పందాలు చూస్తున్నప్పుడు ఎర్రది పరిగెడుతా ఉంది అంటే మనకు వెంటనే ఎర్రని గుర్రం పరిగెడుతా ఉంది అర్థం వస్తూ ఉంది. గుర్రము అనే పదం అనే అర్థం మనకు స్ఫురించడానికి అక్కడ వడే శబ్దాన్ని ప్రయోగించాలి. కానీ వాటి తాత్పర్యం మాత్రం గుర్రం అనేది ఉందని తెలుస్తూ ఉంది, మనకు కళ్ళ కనిపిస్తూ ఉంది. ఎర్రని గుర్రం పరిగెత్తడం అనేది ముందు పరిగెత్తడం కనిపిస్తూ ఉంది. కాబట్టి వాడు చెప్తున్న అర్థం తాత్పర్యం మనకు తెలుస్తూ ఉంది. కానీ వాక్యం నుంచి అర్థం ఎలా తీసుకుంటున్నాం? వాక్యం నుంచి అర్థం ఈ విధంగానే తీసుకుంటాము. ఆ పదం యొక్క అర్థం, పదార్థాన్ని విడవకుండా, ఎరుపు వర్ణము అనేటువంటి అర్థాన్ని విడవకుండా, ఎరుపు వర్ణము కలిగినటువంటి వస్తువు, కలిగినటువంటి ప్రాణి అని జోడించి, అది అజహత్, వాక్యార్థాన్ని విడవకుండా, పదార్థాన్ని విడవకుండా ఇంకొక అర్థాన్ని జోడించుకోవడం అజహల్ లక్షణ. ఈ రెండు జహల్ లక్షణ, అజహల్ లక్షణ. ఇక్కడ తత్వమసి వాక్యంలో ఈ రెండు కూడా కుదరదు. తత్వమసి వాక్యంలో ఏదో ఒక అంశాన్ని విడిచేసి అనేది కుదరటం లేదు.
కేవలం సంపూర్ణంగా వాచ్యార్థాన్ని విడవడం అనేది కుదరదు. జీవుడి త్వంపదం యొక్క అర్థము జీవుడు తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సంపూర్ణంగా జీవుడు అర్థాన్ని విడిచేయి అని కుదరదలా. మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేసేది జీవుడు కదా. సో వాడిని సంపూర్ణంగా ఎలా వదిలేస్తాం? పరమాత్మను లక్ష్యం అనేది పరమాత్మను చేరుకోవాలి, ఎలా తను సంపూర్ణంగా వదిలేస్తాం? అజహత్ కూడా కుదరదు. సంపూర్ణంగా అంశాన్ని యథాతథంగా ఉంచుకుంటే విభేదాలు ఉన్నాయి ఇక్కడ. తత్పదార్థంలోను త్వంపదార్థంలోను విరుద్ధార్థాలు ఉన్నాయి. సంపూర్ణంగా ఆ అర్థాన్ని గ్రహించడము కుదరదు, సంపూర్ణంగా త్యజించడము కుదరదు. రైట్, జీవుడే లేడు అని చెప్తామా? అంటే నిరన్వయ నాశం, సంపూర్ణంగా ఏ అంశము లేదు, సంపూర్ణ అంశంగా జీవుడు లేడు అని చెప్పడం లేదు కదా. ఆ విధంగా జహత్ లక్షణము అజహత్ లక్షణము రెండూ కుదరవు ఇక్కడ. అందుకని ఇక్కడ ఇంకొక లక్షణం చెప్తారు, జహద్ అజహల్ లక్షణం. జహద్ అజహల్ లక్షణం అంటే ఆ పదార్థం ఏదైతే, పదం యొక్క అర్థం పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థంలో ఒక అంశాన్ని త్యజించి ఒక అంశాన్ని ఉంచడం. జహత్ అంటే త్యాగం, ఒక అంశాన్ని, వాచ్యార్థంలో ఒక అంశాన్ని త్యజిస్తున్నాం. అజహత్ ఒక అంశాన్ని అదే వాచ్యార్థంలోని ఇంకొక అంశాన్ని నిలబెడుతున్నాం. రైట్, ఆ విధంగా జహద్ అజహద్ ద్వారా త్వంపదంలో ఒక అంశాన్ని, త్వంపదార్థంలో ఒక అంశాన్ని, అదేవిధంగా తత్పదార్థంలో కూడా జహద్ అజహద్ ద్వారా ఒక అంశాన్ని గ్రహించడం. ఇది కూడా లోకంలో ప్రసిద్ధంగానే ఉంది. స్వయం దేవదత్త స్వయం దేవదత్త అంటున్నప్పుడు వాడే నేను, అప్పుడెప్పుడో చూసినటువంటి దేవదత్తుడు వీడే, అప్పుడెప్పుడో చూసినటువంటి ఆ వ్యక్తి వీడే వాడు, వాడే వీడు అంటున్నప్పుడు, ఆ వాడు అంటున్నప్పుడు తత్కాల తద్దేశ విశిష్ట దేవదత్త, స్వయం దేవదత్త అంటున్నప్పుడు సహా అంటున్నప్పుడు సహా అనేది దూరంగా ఉన్న వస్తువు, పరోక్షంగా తెలిసిన వస్తువుని స్మృతి ద్వారా మనం గుర్తు తెచ్చుకుని, స్మృతి ద్వారా ఏదైతే మనం గుర్తిస్తున్నామో, గుర్తు తెచ్చుకుంటున్నామో ఆ అంశం, ఆ తత్వం సహా అంటున్నాం. అదేవిధంగా అయం అంటున్నప్పుడు సాక్షాత్తుగా కళ్ళ ముందు నిలబడ్డటువంటి ఆ వ్యక్తి, ఎం వీడు అని అపరోక్షంగా చూస్తున్నటువంటి వ్యక్తి అయం దేవదత్త అంటే వర్తమాన కాలం. ఏతద్దేశ విశిష్ట అని దేవదత్త. ఇప్పుడు తత్కాల తద్దేశ విశిష్ట వస్తువు, ఏతత్కాల ఏతద్దేశ విశిష్ట వస్తువు, ఈ రెండు వ్యక్తులు తీసుకొని వస్తువులు, స్వయం అశ్వ, స్వయం దేవదత్త, స్వయం ఏదని చెప్పొచ్చు. రైట్, సో ఈ రెండు కూడా ఈ ఆ కాలము ఆ దేశము, ఈ కాలము ఈ దేశము అనే ఈ రెండు అంశాలు విరుద్ధాంశాలు. ఈ రెండు విరుద్ధాంశాలు ఒకే వ్యక్తి యందు ఏకకాలంలో ఉండవు. కానీ స్వయం దేవదత్త అని ఐక్యాన్ని చెప్పదలుచుకున్నాం, అది అందరికీ తెలుస్తా ఉంది. స్వయం దేవదత్త అనే పదం అనే వాక్యం యొక్క తాత్పర్యం ఏముంది? ఐక్యాన్ని, అభేదాన్ని చెప్పడమే, వాడే వీడు అనే అభేదాన్ని చెప్పడమే తెలుస్తా ఉంది. అయితే వాక్యము నుంచి ఆ అర్థాన్ని ఎలా తీసుకొస్తారు? తాత్పర్యం తెలుస్తా ఉంది, తాత్పర్యం భక్తుడిచ్చా తాత్పర్యం తెలుస్తా ఉంది, కానీ వాక్యార్థం ఎలా తెలుస్తుంది? వాక్యార్థం అంటే పదాల నుంచి ఆ అర్థం రావాలి. రెండు పదాలు ఉన్నాయి వాక్యంలో, ఆ రెండు పదాల యొక్క పదార్థాలలో సంబంధం, ఆ పదార్థాలకు సంబంధం కలగాలి. ఆ సంబంధ బోధనే మనం వాక్య బోధ అంటున్నాం. వాక్యంలో ఉండే పదాల ద్వారా కలిగే పదార్థ స్మరణం, ఆ పదార్థాల యొక్క సంబంధం, ఆ పదార్థాలన్నీ, ఈ కారకాలన్నీ క్రియతో కలిసి ఒక విషయంగా అన్ని కలిసి ఒక విషయంగా ఏర్పడ్డప్పుడు దాని బోధ, సంబంధ బోధ, అదే వాక్య బోధ. అది ఇక్కడ ఎలా జరుగుతా ఉంది అన్నప్పుడు, ఇక్కడ కూడా మనం భాగత్యాగ లక్షణాన్ని, జహత్ లక్షణ అజహత్ లక్షణ కుదరవు. జహత్ లక్షణం ఏం చెప్తుంది? అయం దేవదత్త, వీడిని సంపూర్ణంగా వదిలేయి. అలా ఎలా కుదురుతుంది? ఇది రికగ్నిషన్ కదా, వీడే వాడును గుర్తించాలి. అదేవిధంగా అజహత్ అంటే ఏ అంశాన్ని వీడు సంపూర్ణంగా యథాతథంగా గ్రహిస్తే భేదం ఉంది, విరోధం ఉంది. అందుకని ఇక్కడ అంశతః త్యాగం చేయాల్సి వస్తాం. సహ అనే పదం యొక్క అర్థంలో తత్కాల తద్దేశ విశిష్ట దేవదత్త అంటున్నప్పుడు ఆ తత్కాల తద్దేశ అంశాలు ఈ అయం దేవదత్త అనే పదంతో విరోధాన్ని పొందుతున్నాయి కాబట్టి ఆ విరుద్ధ అంశాన్ని విడిచి ఆ దేవదత్త అనే అంశాన్ని అలా ఉంచుతున్నాము. జహత్ అజహత్ రెండు. అదేవిధంగా అయం దేవదత్త అంటున్నప్పుడు కూడా ఏతత్కాల ఏతద్దేశ విశిష్ట దేవదత్త అని కదా. సో ఏతత్కాల ఏతద్దేశ ఈ విశేషణాలు తత్కాల తద్దేశంతో విరోధాన్ని పొందుతున్నాయి కాబట్టి ఈ విరుద్ధాంశాన్ని విడిచి దేవదత్త అంశాన్ని గ్రహిస్తున్నాం. సో అయం శబ్దం ద్వారా ఏం తెలుసుకున్నాము? లక్షణ వృత్తి ద్వారా. ఏ లక్షణ? జహదాజహ లక్షణ వృత్తి ద్వారా దేవదత్తుడే అయం పదం యొక్క అర్థము ఆ వాక్యం. అదేవిధంగా సహ అనే పదం యొక్క అర్థం కూడా దేవదత్తుడే జహదాజహ లక్షణ ద్వారా ఆ వాక్యంలో. ఇప్పుడు సోయం అంటున్నప్పుడు దేవదత్త ఇద్దరు ఒకటే అని ఆ విధంగా వాక్యార్థము తాత్పర్యానికి అనుకూలంగా అర్థాన్ని తీసుకొస్తున్నాము జహదహజ లక్షణ ద్వారా. ఈ ప్రయోగాలు కోకొల్లలు ఉన్నాయి.
మనం ఏ విషయాన్ని అయితే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నామో ప్రత్యభిజ్ఞ, స్మరణ, పునఃస్మరణ, ఈ పునఃస్మరణ అన్ని కూడా ఈ లక్షణ ద్వారానే మనకు లోకంలో వ్యవహారం అవుతోంది. ఆ విధంగా తత్వమసిలో కూడా జహదాజహ లక్షణాన్ని పాటించాలి. శృతి యొక్క తాత్పర్యం ఐక్యమే తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది? ఉపక్రమోపసంహార అభ్యాసవపూర్వతాఫలం అర్థవాదోపపత్తీచ అని ఆ 6 లింగాల ద్వారా తాత్పర్యం తెలుస్తూ ఉంది. వాక్యార్థం ఎలా తెలుస్తూ ఉంది? వాక్యార్థం తాత్పర్యానికి అనుకూలంగా ఉండాలి. ఏ విధంగా తాత్పర్యానికి అనుకూలంగా ఉంటా ఉంది? ఈ విధంగా ఈ జహర్ లక్షణ అజహర్ లక్షణం కాదని జహద్ అజహర్ లక్షణ ద్వారా, జహద్ అజహద్ లక్షణ ద్వారా ఈ విధంగా మనకు ఐక్యబోధ తెలుస్తూ ఉంది. ఇది వాక్యం యొక్క తాత్పర్యం. రైట్. సో విచారం ఎప్పుడు కూడా వాచ్యార్థం నుంచే మొదలవుతుంది. మనకు తెలిసిన దగ్గర నుంచే విచారం మొదలు పెడతాము, తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి. రైట్. విచారం ఎప్పుడు కూడా నేల విడిచి సాము చేయలేంగా. నేల విడిచి సాము ఎలా చేస్తాం? సో నేల మీద నిలబడే ఏదన్నా కర్ర సాము, కత్తి సాము నేల మీద నిలబడే చేయాల్సి. రైట్. మనకు తెలిసిన విషయం నుంచే ప్రయాణం మొదలవుతుంది. మనం ఎక్కడున్నామో అక్కడి నుంచే విచారం మొదలవుతుంది. కానీ ఎక్కడి నుంచో మనం లేని స్థలంలోంచి విచారం మొదలవ్వదు. మనం ఎక్కడున్నాము అది త్వంపద వాచ్యార్థం. మనం ఈశ్వరుని ఏ విధంగా తెలుసుకుంటున్నాము అది తత్పద వాచ్యార్థం. విచారం అక్కడి నుంచే మొదలవ్వాలి. దాన్ని విడిచి విచారం చేయడం ఇంపాసిబుల్ కదా. ఎలా కుదురుతుంది? ఒక అడుగు ముందుకు వేయలేం. మనం ఉన్న స్థలాన్ని విస్మరించి ఒక అడుగు ముందుకు వేయలేం. ఎలా విచారిస్తాం? సో అందుకని మన గురించి మన అభిప్రాయం ఏదైతే ఉందో, లోక ప్రసిద్ధ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్నే శాస్త్రం ప్రతిపాదిస్తా ఉంది. కర్త, భోక్త, సుఖి, దుఃఖి అని చెప్పి అది మనకు సమ్మతంగానే కనిపిస్తే తెలుస్తూనే ఉంది. అక్కడి నుంచే విచారం మొదలవుతుంది. విచారం ఎప్పుడు కూడా వాచ్యార్థం నుంచే మొదలవుతాం. ఆ వాచ్యార్థం నుంచి ఈ విధంగా జహదాజహల్ లక్షణ ద్వారా, అయితే ఈ జహదాజహల్ లక్షణ ద్వారా విచారం అని చెప్తున్నప్పుడు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా a² b² + 2ab ఆ విధంగా మనం చెప్పడం లేదు ఇక్కడ. ఆ విధంగా లక్షణాన్ని అర్థం చేసుకుంటే ఏదో మ్యాథమెటిక్స్ సైన్స్ చదివినట్లే ఉంటుంది. కానీ వేదాంత శాస్త్రం సారం రాదక్కడ. అనుభవ పర్యంతం వేదాంతం, అనుభవమే పర్యవసానం వేదాంతానికి కదా. సో అనుభవమే పర్యవసానం అంటున్నప్పుడు ఈ విచారము అనుభవం వైపు తీసుకువెళ్ళాలి. అనుభవం వైపు ఎలా తీసుకువెళ్తుంది? ఆ విధంగా ఒక ఈక్వేషన్ లాగా దాన్ని విచారం చేస్తే. ఎందుకని ఆ వాచ్యార్థంలో ముందు నిలబడి వాచ్యార్థాన్ని గ్రహించి అక్కడి నుంచి మెల్లగా తనలో ఉన్నటువంటి ఈ పరిచ్ఛిన్నత ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది తనలో పరిశీలించుకొని, రైట్, ఉపాధి తాదాత్మ్యాన్ని, ఉపాధులతో తాదాత్మ్యం పొందుతున్నాను అనేది తనలో గుర్తించి, ఎక్కడ గుర్తిస్తాడు? లోక వ్యవహారంలోనే. లోక వ్యవహారంలో ప్రతి వ్యవహారంలో కూడా మనం ఏదైతే వ్యవహరిస్తున్నామో, ఒక గృహస్థుగానో, ఒక బ్రహ్మచారిగానో, ఒక సన్యాసిగానో, రైట్, ఒక వానప్రస్థగానో ఏదైతే లోకంలో వ్యవహరిస్తున్నామో ఆ వ్యవహారంలో ఈ ఉపాధి తాదాత్మ్యం ఉంది అని గుర్తించడం. అప్పుడు అధ్యాస నుంచి, ఆ అధ్యాస అనే స్థాయి నుంచి అధ్యారోపము, శాస్త్రం చేస్తుంది అధ్యారోపం. ఆ శాస్త్రం చేసేటువంటి అధ్యారోపం మనకు కనిపిస్తా ఉంది. అధ్యాసలో ఉండిపోయినప్పుడు, అధ్యాసలో ఉన్నవాడు ఆ నదిలో, సముద్రంలో సంపూర్ణంగా మునిగినట్లుగా, లోపల సంపూర్ణంగా మునిగిపోయాడు. నిండా మునిగిన వాడికి చలేంటి అనే విధంగా వాటిని సంపూర్ణంగా మునిగిపోయి ఉన్నప్పుడు వాడికి ఈ సంసార ప్రవాహంలో నేనున్నాను అనేటువంటి ధ్యాసనే లేకుండా పోతా ఉంది కదా. సో అది అధ్యాస సంపూర్ణంగా మునిగిపోతుంది. దాని అధ్యాస అజ్ఞానం. అది ఏ విధంగా అయితే రజ్జులో సర్పాన్ని చూసేటువంటి వాడు ఈ సర్పము భ్రాంతి అనో ఇంకో విధంగా అనుకోడు. సర్పమే ఉంది వాస్తవంగా, యథార్థంగా నాకు ఎదురు కనిపిస్తున్న సర్పమే, వీళ్ళేదో అంటున్నారు కానీ అది వాస్తవంగా సర్పమే, దగ్గరికి పోకండి అనే అంటాడు వాడు. ఎందుకంటే వాడు వాడికి చక్షురింద్రియం ద్వారా కనిపించినట్లుగా తెలుస్తుంది, అది ప్రమాణం ద్వారా కనిపించినట్లుగా తెలుస్తుంది, ఒక నిశ్చయ బుద్ధి ఉంటుంది. రైట్. అదేవిధంగా సంసారి సంసారి అంటే అజ్ఞాని సంసారి వాడు సంసారంలో ఆ విధంగా పూర్తిగా మునిగిపోయి ఉన్నప్పుడు, రైట్, సో వాడికి ఈ విధంగా విచారం కుదరటం లేదు కదా. అందుకని వాడు చక్కగా పరీక్షించుకుంటున్నప్పుడు ఈ వ్యవహారంలో, ఒక వ్యవహారంలోనే ఈ విధంగా మనము ఈ ఉపాధులతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాము అని చూస్తున్నప్పుడు అప్పుడు శాస్త్రం చెప్తున్న విషయం వాడికి తెలుస్తా ఉంది. ఈ విధంగా శాస్త్రము ఈ నాలో ఉండే భావనలనే ఇక్కడ తెలియజేస్తా ఉంది అని. రైట్.
సో ఆ విధంగా తెలియజేస్తా ఉంది అని ఆ ఆ ఆ ఆ భావనని, ఆ శాస్త్ర పరిభాషని గుర్తించినప్పుడు, రైట్, మిగతా అంతా టెక్నికల్ అవుతుంది జహదాజ లక్షణం అంతా కూడా. అయితే ఈ ఈ విధంగా ఈ దేహంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాను, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాను, ఇంద్రియాలు ప్రాణాదులతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాను అని గుర్తిస్తున్నప్పుడు అక్కడ అధ్యాస నుంచి, అంటే అవిచారిత దశ నుంచి అధ్యారోపానికి శాస్త్ర దృష్టిని అలవర్చుకుంటున్నాడు, శాస్త్ర దృష్టిలోకి వస్తున్నాడు. వస్తూ వాడు గుర్తించడం అనేది మొదటి స్టెప్. తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాను అని, తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాను అని గుర్తించిన వాడు ఆ తాదాత్మ్యము ద్వారా కలిగేటువంటి దోషాలు, తాదాత్మ్యము ద్వారా కలిగేటువంటి దుఃఖాలు, దోషాలు, దుఃఖాలు, రైట్, రాగద్వేషాలు, వాటి ద్వారా రాగద్వేషాలు కలుగుతున్నాయి, ఆ రాగద్వేషాల ద్వారా దుఃఖాలు ఇత్యాదులు కలుగుతున్నాయి. వీరన్నిటిని కూడా పరీక్షించగలుగుతున్నాడు, వీటన్ని చక్కగా పరీక్షించగలుగుతాడు. వీటన్నింటి చక్కగా పరీక్షించగలిగినటువంటి వాడు ఆ ఆ తాదాత్మ్యము, దేహ తాదాత్మ్యములో, దేహంతో తాదాత్మ్యాన్ని పొందడంలో ఒక దోష దృష్టిని, ఒక దోష భావనని చూడగలుగుతాం. ఇది దోషము, ఇది మనకు కష్టాన్ని కలిగించేటువంటి విషయము అనే దాన్ని వాడు గుర్తించగలుగుతున్నాడు, దోష దృష్టి. ఆ దోష దృష్టి ద్వారా వాడు ఆ భావన నుంచి వెనక్కి వచ్చినప్పుడు, ఆ భావన నుంచి వాడు ఆ భావన దానికి ఒక ప్రవాహం ఉంది, దానికి ఒక పూర్వపూర్వ సంస్కార బలం, పూర్వపూర్వ సంస్కార ప్రవాహ బలం ఉంది. ఆ బలం ద్వారా వాడు అలా కొట్టుకొని పోకుండా నిలబడగలుగుతున్నాడు. ఇది మనకు దుఃఖకారి అనేది గుర్తించి అక్కడ వాడు ఈ విధంగా ఇప్పుడు జహాదాజాల లక్షణ ద్వారా వీటిని త్యజించి చూసినప్పుడు, ఇది మిథ్యా, శృతి మిథ్యా అని చెప్తా ఉంది, ఇది మిథ్యా అని మనకు అనుభవానికి కూడా వస్తుంది. స్థూల శరీరంతో తాదాత్మ్యము సదా ఏం లేదు, ఎల్లప్పుడూ ఏం లేదు. ఎప్పుడైతే సూక్ష్మ శరీరంతో, బుద్ధితో తాదాత్మ్యం ఏర్పడుతూ ఉందో అప్పుడు స్థూల శరీరంతో తాదాత్మ్యమే అయింది, పోతా ఉంది, రైట్. సో ఆ విధంగా విభిన్న అంశాలతో తాదాత్మ్యం ఏర్పడుతున్నప్పుడు మిగిలిన అంశాలతో తాదాత్మ్యం లేకుండా పోతా ఉంది. సో ఈ దేహ తాదాత్మ్యము, కార్యకరణ సంఘాత తాదాత్మ్యం అనేది విభిన్న అంశాలు అలా 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 వెళ్తూ దేనిలో కూడా తాదాత్మ్యము స్థిరంగా ఏం లేదు. అంతేకాకుండా సంపూర్ణంగా ఈ తాదాత్మ్యం, దేహాది కార్యకరణ సంఘాత తాదాత్మ్యం, కార్యకరణం అంటున్నప్పుడు కార్యం అంటే స్థూల దేహం అని, కరణము అంటే ఈ సూక్ష్మ శరీరం అని, ఇంద్రియాదులన్నీ కూడా, ఇంద్రియాదుల నుంచి అహంకారం వరకు ఇవన్నీ కూడా కరణమని. కార్యకరణ సంఘాతం, ఈ సంఘాతం దీంట్లో ఏదో ఒక అంశంతో తాదాత్మ్యాన్ని పొందుతూ ఉంటాడు. సంపూర్ణంగా సమగ్రంగా ఈ తాదాత్మ్యాన్ని కూడా విడుస్తున్నాడు సుషుప్తి అవస్థ యందు. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ, ఈ స్వప్నావస్థ, ఈ సుషుప్త అవస్థను పరీక్షిస్తూ, ఇదే మనకు ఉన్నటువంటి ఉదాహరణలు, ఇదే మనకున్నటువంటి సంపూర్ణమైన డేటా, ఇదే డేటా కదా. దీన్ని పరీక్షించిన పరీక్ష లోకాన్ని, ఇదే లోకం మనకు. స్వప్న ప్రపంచం ఒక లోకం, జాగ్రత్త ప్రపంచం ఒక లోకం, సుషుప్తి ప్రపంచం ఒక లోకం, ఆనందమయ కోశం అదొక లోకం. సో వీటిని పరీక్షించినప్పుడు, వీటిని చక్కగా పరీక్షించినప్పుడు ఈ తాదాత్మ్యం అనేది స్థిరంగా ఏమి లేదు, వస్తూ పోతూ ఉంది. ఈ వస్తూ పోతూ ఉండేటువంటి వాటిలో అనుగతంగా ఒక స్వరూపం ఉందని కూడా అనుభవపూర్వకంగా తెలుస్తా ఉంది, రైట్. సో ఆ విధంగా వీడు ఈ జహదాజహ లక్షణ ద్వారా ఒక అంశాన్ని, ఏదైతే అనుగత అంశం ఉందో ఆ అనుగత అంశాన్ని గ్రహించి, ఈ ఏదైతే మారుతూ ఉందో, రైట్, ఏదైతే జాగ్రత్త అవస్థలో ఉంటూ స్వప్నావస్థలో లేకుండా, స్వప్నావస్థలో ఉంటూ సుషుప్త అవస్థలో లేకుండా, జాగ్రత్త అవస్థలో కూడా ఒక కాలంలో ఉంటూ ఇంకో కాలంలో లేకుండా ఉండేటువంటి ఈ మార్పులు, ఉపాధులతో తాదాత్మ్యము, ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి తన స్వభావాలు కావు, స్వరూపాలు కావు. ఈ విధంగా స్వరూపాలు కాకుండా వస్తూ పోతూ ఉండడాన్ని మిథ్యా అంటున్నాము. అదే మిథ్యా అని శృతి చెప్తా ఉంది, శాస్త్ర పరిభాషలో మిథ్యా అంటే ఏంటి? ఈ విధంగా వస్తూ పోతూ ఉండేటువంటి ధర్మాలే కదా. ఇవి వస్తూ పోతూ ఉండే ధర్మాలు కాబట్టి ఇవి నావి కావు. ఆ అనుగతంగా ఉండే స్వరూపం సదాతనంగా నిరంతరంగా ఉంటుంది కాబట్టి అది నా స్వరూపం, రైట్. అదే స్వరూపాన్ని అవికారి, కూటస్థం అని కూడా శృతి చెప్తా ఉంది, అది కూడా అనుభవానికి వస్తుంది, అందులో మార్పు లేదు. ఎప్పుడు కూడా ఆ స్వరూపం ప్రకాశకంగానే ఉంది. స్వప్నావస్థలో మంచి స్వప్నం వచ్చినా, దుస్వప్నం వచ్చినా, సుస్వప్నం దుస్వప్నం ఏదొచ్చినా కూడా ప్రకాశింపజేస్తా ఉంది, ప్రకాశకత్వంలో ఏ మార్పు లేదు. అది నా స్వరూపము అని గుర్తించడం, జహదజహర్ లక్షణ ద్వారా తన స్వరూపాన్ని గుర్తించడం. ఆ విధంగా వాడికి లక్షణ సంయోగాత్ వాక్యం ఐక్యం చ, ఆ వాక్యము ఈ విధంగా లక్షణ సంయోగం చేత ఐక్యాన్ని బోధిస్తా ఉంది. అంతేగాని జహర్ లక్షణ అజహర్ లక్షణ ద్వారా ఇక్కడ కుదరదు అని.
ఇందులో ఈ తత్వమసి ఇత్యాది వాక్యం ఏదైతే ఉందో, సో ఈ విధంగా ఐక్య భావాన్ని మనకు తత్వమసి వాక్యం తెలియజేస్తుంది. సోయం దేవదత్త ఇత్యాది వాక్యాల వలె. ఇందులో ఈ తత్వమసి అనే వాక్యాన్ని ఈ ద్వైత దర్శనాల్లో చూస్తున్నప్పుడు, ఈ మాద్వైత్యాది దర్శనాల్లో చూస్తున్నప్పుడు అక్కడ తత్వం అనే పదాన్ని వాళ్ళు సమాసంగా తీసుకుని, సమాసం అన్నప్పుడు రెండు వేరు వేరు పదాలు, ఆ వేరు వేరు పదాలకు ఏదో సంబంధం ఉండే తీరాలి, రైట్? ఏదో సంబంధం ఉంటుంది. ఏం సంబంధము? తస్యత్వం, తస్మిన్స్త్వం, తస్మాత్వం, తేనత్వం, తయాత్వ తేనత్వం, తస్మై త్వం అని ఆ విధంగా సంబంధాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. ఆ పరమాత్మ నుండి నువ్వు వచ్చావు, తస్మాత్వం, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి వాడు, రాజపురుష అన్నట్లు, రాజ్ఞ పురుష రాజపురుష, పరమాత్మ సంబంధించినటువంటి వాడవు. లేదా ఆ పరమాత్మ చేత, పరమాత్మ కొరకు, పరమాత్మ స్వామి, నువ్వు దాసుడవు, దాసస్వామి భావము, ఇవన్నీ కూడా రైట్. ఈ విధంగా అర్థాలు ఇక్కడి నుంచే వస్తున్నాయి. తత్వమసిని ఈ విధంగా షడ్విధ లింగాల ద్వారా తెలుస్తున్నటువంటి ఆ తాత్పర్యాన్ని విడిచి ఏదో నారద పంచరాత్రాలు లేకుంటే ఆ వైఖానస ఆగమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రదర్శించినటువంటి అర్థాన్ని, ఆ అర్థానికి ఈ వాక్యాన్ని అన్వయించడానికి చేసే ప్రయత్నం. అదేవిధంగా భేదాభేదవాదంలో కూడా భర్తృప్రపంచ వృత్తికారులు అని చెప్పుకుంటాం కదా, భర్తృప్రపంచ, ఆయన భేదాభేదవాదంలో కూడా జీవ పరమాత్మలలో ఈ అంశాంశ సంబంధము, రైట్, ఆశ్రయ సంబంధము, ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సంబంధాలు ఇక్కడ ఉన్నాయా అని, అవన్నీ కూడా వాస్తవంగా లేవు ఇక్కడ. ఎందుకంటే శృతి స్పష్టంగా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్తా ఉంది, రైట్. సదేవ సౌమ్యదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం. అంతేకాకుండా అనేన జీవేనాత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి, ఆ పరమాత్మయే ఈ జీవరూపంగా ప్రవేశించి, అంటే పరమాత్మ జీవుడిగా వికారాన్ని చెందాడా? వికారాన్ని చెందడం కాదు కదా, ప్రవేశించడమే జీవభావాన్ని పొందడము. ప్రవేశించడం అంటే పరమాత్మ గదిలో మనిషి ప్రవేశించినట్టు ప్రవేశించటం లేదు, ద్వారం ద్వారా మనిషి ప్రవేశించినట్టు ప్రవేశించటం లేదు. పరమాత్మ యొక్క ప్రతిబింబం అంతఃకరణంలో పడడం, అది ఆ ప్రతిబింబమే ప్రవేశం, రైట్. సో సూర్యుడు ఏ విధంగా అయితే జలాల్లో ప్రవేశిస్తున్నాడు, ప్రతిబింబ రూపాన్ని ఏ విధంగా ప్రవేశిస్తున్నాడు, అక్కడి నుంచి కిందికి దిగి వచ్చి నదిలో ప్రవేశిస్తాడా? అలా కాదు కదా. సూర్యుడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటూ ఎటువంటి వికారాన్ని పొందకుండా ప్రతిబింబ రూపంగా జలాల్లో ప్రతిఫలిస్తున్నాడు. ఆ విధంగా పరమాత్మ స్వరూపము ఈ ఉపాధుల్లో ప్రతిఫలించడం ఏదైతే ఉందో అదే ప్రవేశము, అదే జీవము, అదే జీవుడిగా ప్రవేశించడం. తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్, ఆ పరమాత్మ ఈ సంపూర్ణ జగత్తును సృష్టించి ఇదో ఈ విధంగా ప్రవేశించాడు. తత్సృష్ట్వా తదేవ, ఆ పరమాత్మ ఏ పరమాత్మ అయితే జగత్తును సృష్టించాడో ఆ పరమాత్మయే ఈ జగత్తులో మళ్ళీ పునః ప్రవేశిస్తున్నాడు అంటున్నప్పుడు ఆ జీవ బ్రహ్మ ఐక్యము సర్వత్రా ఈ విధంగా స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి పరమాత్మ యొక్క పరస్య అంశో వికారో వా జీవో వాక్యేననోచ్యతే, ఈ వాక్యము ద్వారా ఆ పరమాత్మ యొక్క అంశము వికారము ఈ విధంగా చెప్పబడటం లేదు. పరమాత్మ నిరంశమని, నిర్వికార స్వరూపమని, రైట్, సర్వత్రా చెప్పబడుతూ ఉన్నాడు. ఏ విధంగా మహాకాశము ఘటంలో ప్రతిఫలిస్తూ ఘటాకాశంగా తెలియబడుతా ఉంది, వ్యవహారం కూడా చేస్తాం. మా ఇల్లు అంటున్నప్పుడు మా 4 గోడల మధ్యలో ఉన్నటువంటి ఆకాశం అనే కదా అర్థం. మా ఇల్లు అంటే అర్థం ఏంటి? మేము కట్టిన 4 గోడలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉన్నటువంటి ఆ ఆకాశం. సో ఆకాశం ఖండితమైపోయిందా? ఖండితం ఏం కాలేదు, కానీ వ్యవహారం నడుస్తుంది ఆ విధంగా, రైట్. ఊర్లు, రాజ్యాలు, దేశాలు, నగరాలు, ఇల్లు అన్నీ ఈ విధంగానే కదా. ఈ పరిధిలో ఉన్నటువంటి ఆకాశము, ఈ పరిధిలో ఉన్నటువంటి ఆకాశానికే పేర్లన్నీ కూడా, దేశమైనా ఊరైనా రాజ్యమైనా ఏదైనా కూడా దానికే పేర్లు. వ్యవహారం అంతా అలా నడుస్తాం. అంత మాత్రం చేత మహాకాశంలో ఏదైనా విభాగం వచ్చిందా? ఆ మహాకాశానికి ఇవన్నీ ఏమైనా చిన్న చిన్న అంశాలు అక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి? అది ఏదైనా వికారాన్ని పొంది ఈ విధంగా వచ్చా? అదేం లేదు. మహాకాశంగా ఉంటూనే
నామరూపాలతో సంబంధాన్ని పొందినట్లుగా అయి, వాస్తవం సంబంధం కూడా పొందడంలే, వాస్తవానికి నామరూపాల సంబంధమే లేదు. అది నామరూపాలు మిథ్యా కార్యాలు. ఈ ఈ ఈ వస్తువు పారమార్థికము, యథార్థము, యథార్థ వస్తువుకి కల్పిత నామరూపాల సంబంధం ఎలా ఉంటుంది? ఆపాదించి, సంబంధాన్ని ఆపాదించి వ్యవహారం చేస్తున్నాం. అందుకని వ్యవహారం అంతా కూడా వాక్ వ్యవహారమే. వాచారంభణం వికారనామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం. వాక్కుతోనే వ్యవహారం అంతా నడుస్తూ ఉంది, కానీ వస్తువులో ఎటువంటి మార్పు లేదు. ఆ విధంగా పరమాత్మ స్వరూపంలో ఎటువంటి మార్పు లేకుండా ఈ విధంగా జీవరూపేణ అనుప్రవిశ్య ఈ వ్యవహారం అంతా ఇక్కడ నడుస్తా ఉంది, ఈ జగత్ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది అని తత్వమసీతి వేదవచస అని ఆ విధంగా ఈ వేదవాక్యం చేత తత్వమసీతి వేదవచస బోధయతి. సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో ఆశ్రితాన్ బోధయతి. ఆ బోధ కలిగిన తర్వాత ఏమవుతుంది? యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ. యత్ సాక్షాత్కరణాత్, ఆ ఆత్మస్వరూపం యొక్క సాక్షాత్కారం కలిగినప్పుడు, ఆ ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత యత్ సాక్షాత్కరణాత్, యత్ యత్ పరమాత్మ సాక్షాత్, యత్ అంటే పరమాత్మ స్వరూపం, రైట్? ఆ పరమాత్మ స్వరూపం యొక్క సాక్షాత్కారం కలిగినప్పుడు ఏమని? బ్రహ్మైవాహమస్మి అని, బ్రహ్మైవాహమస్మి అని సాక్షాత్కారం కలుగుతున్నప్పుడు పునః భవాంభోనిధౌ, భవాంభోనిధి, ఈ భవ అంటే ఈ జన్మ ప్రవాహాలు అయినటువంటి ఈ సంసారము, అంభోనిధి, అంభోనిధి సముద్రం, భవాంభోనిధి ఈ సంసార సాగరం. సంసార సాగరం అంటున్నాం కదా, అది సంసార సాగరం. భవం అంటే సంసారం అని, సంసారం అంటే జన్మ మరణ ప్రవాహం. నిరంతరంగా మృత్యు సమృద్ధి మాప్నోతి ఏహ నానేవ పశ్యతి అన్నది ఏంటది? సంసార ప్రవాహం. ఆ సంసార ప్రవాహంలోనే పడిపోతున్నాడు. సంసార ప్రవాహంలో నుంచి బయటికి వచ్చే ఒక్క అవకాశం వాడికి వచ్చింది. ఆ అవకాశం ఎంతో కాలం తర్వాత వస్తాము. 84 లక్షల యోనులు ఉన్నాయని చెప్తున్నారు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయని. ఇక సైన్స్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ, అంతకంటే ఇంకా ఎక్కువ, తక్కువేం కాదు, ఇంకా ఎక్కువే. అన్ని జీవరాశుల్లో మనుష్యుడు అనేటువంటి జీవరాశి ఒకటి, రైట్? ఆ అవకాశం ఎప్పుడు వస్తూ ఉంది? ఎంతో కాలం తర్వాత వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. సో అటువంటి అవకాశం వచ్చి, రైట్, ఆ అవకాశంలో వాడు తన ఈ సంసార ప్రవాహం నుంచి వైదొలగి తన స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం ఉంటే దాన్ని విడిచి మళ్ళీ సంసార ప్రవాహంలోనే పడిపోతున్నాడు అని శృతి యొక్క ఆవేదన. మృత్యోస్య మృత్యు మాప్నోతి యయ్యః నానేవ పశ్యతి. అదేం కర్సు కాదు కదా, అదేమి వాడిని శపించడం కాదు కదా, అదొక వేదన కదా. ఈ విధంగా ఇంతటి అవకాశం, ఎంత సుదుర్లభమైనటువంటి అవకాశం, సుదుర్లభమైనటువంటి అవకాశం, శాస్త్ర పరిచయం ఇవన్నీ కలుగుతూ కూడా మళ్ళీ ఆ ప్రవాహంలోనే పడడం చింతనీయం, శోచనీయం అని ఆ విధంగా ఆ సంసార ప్రవాహం, ఆ భవాంభో నిధిలో వీడు ఈ విధంగా సాక్షాత్కారాన్ని ఈ విధంగా చక్కగా విచారించి తన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు మళ్ళీ ఆ భవాంభో నిధి, ఆ సంసార సాగరంలో ప్రవేశంలో న పునరావృత్తి, వాడికి పునః ఆవృత్తి, మళ్ళీ దీంట్లోకి రావడం, ఆవృత్తి మళ్ళీ దీంట్లోకి రావడం అనేది జరగదు. యత్ సాక్షాత్కరణాత్ పునరావృత్తి న భవేత్. వాడికి మళ్ళీ పునరాగమనం సంసారంలోకి రావడం లేదు. ఈ జ్ఞాని వాడు నతస్య ప్రాణ ఉత్క్రామంతి అని శృతి వాక్యం కదా, తస్య ప్రాణ న ఉత్క్రామంతి. మరణకాలంలో ఏ విధంగా అయితే ఇతర ప్రాణులు, ఇతరులు అజ్ఞానులు ఏ విధంగా అయితే మరణకాలంలో వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో ఏకీకృతమై, మనస్సులో లీనమై, మనస్సు హృదయంలో ప్రవేశించి, దాంతోపాటుగా ఈ ప్రాణాలన్నీ కూడా, పంచప్రాణాలన్నీ అన్ని నాడుల నుంచి పంచప్రాణాలన్నీ కూడా హృదయంలో ప్రవేశించి, ఇవన్నీ కూడా ఇవంతా కార్యకరణ సంఘాతం అయిపోయింది. ఇదంతా సూక్ష్మ శరీరం అయింది. పంచప్రాణాలు, దశేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం ఇవన్నీ కలిసి అజీవుడు అంటే ప్రతిబింబము, చిదాభాసతో కలిసి వాడి యథాకర్మ యథాశ్రుతం, ఏ విధంగా ఎటువంటి కర్మలు, ఎటువంటి చింతనలు చేశాడో దానికి అనుగుణంగా ఆ హృదయ దేశంలో శతం చైక హృదయ సనాఢ్యాన్ని కటంలో చూస్తాం. సో 101 నాడులు అంటే అనేక నాడులు, వాటి యొక్క మూలాలు హృదయం నుంచి మొదలయ్యి సంపూర్ణ శరీరంలో వ్యాపించి ఉన్నాయి. ఆ హృదయంలో ఉన్న ఆ 101 నాడులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాడు ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్తాడు. ఈ కార్యకరణ సంఘాతాన్ని ఈ కరణ సంఘాతాన్ని తీసుకొని, ఇంద్రియాది సంఘాతాన్ని తీసుకొని ఆ అజ్ఞాన మరణ కాలంలో
వాడి యొక్క చివరి వృత్తి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఏదో ఒక నాడీ ద్వారం వాడికి తెలుసుకుంటా ఉంది. అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చి మళ్ళీ ఆ కర్మఫలాలకు అనుగుణంగా ఏదో శరీరాన్ని పొందుతాడు. ఉత్తమ శరీరం కావచ్చు, అధమ శరీరం కావచ్చు, వాడి కర్మలకు అనుగుణంగా ఏదో శరీరాన్ని పొందుతున్నాడు అని. అది ఆ విధంగా మరణకాలంలో ఆ విధంగా. అయితే జ్ఞానికి తస్య ప్రాణ న ఉత్క్రామంతి అత్రైవ సమవలీయంతే. జ్ఞానికి ఈ విధంగా వాడి కరణాలు, వాడి ప్రాణాలు అంటే ఇంద్రియాలు ఇవన్నీ సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ శరీరం అంతా కూడా. వాడి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో షోడశ కళా పురుషుడు, ఆ పంచదశ కళలు ఏవైతే ఉన్నాయో ఆ 16 షోడశ కళా పురుషుడు అంటాడు, 16వ కళ చైతన్య స్వరూపం. మిగిలిన 15 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే అత్రైవ సమవలీయంతే, అక్కడే వాటి కారణాల్లో లయమైపోతున్నాయి. వాడిని ఇంకొక ఉపాధి వైపు, ఇంకొక శరీరం వైపు తీసుకువెళ్ళడానికి కావలసినటువంటి ఇచ్ఛ, సంకల్పం ఏదైతే ఉందో అది వాడిలో లేదు కాబట్టి వాడు మళ్ళీ ఈ శరీరం నుంచి ఉత్క్రమణాన్ని పొంది ఇంకొక శరీరానికై ప్రయత్నించడం అనేది లేదు. అది ఉంటేనే సంసారంలో మళ్ళీ ప్రవేశం. ఆ విధంగా వాడికి సంసారంలో ప్రవేశం లేదు మళ్ళీ. యత్ సాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తిర్ భవాంభోనిదో పునరావృత్తిర్ న భవేత్ తస్మై శ్రీ గురుమూర్తయే. అటువంటి ఆ ఏ దక్షిణామూర్తి స్వరూపాన్ని మనం ఈ విధంగా తెలుసుకొని తరిస్తున్నాము, అటువంటి దక్షిణామూర్తి జీవ ఈశ్వర గురు అభిన్న దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తికి నమస్కారం. ఇక ఈ మూడో పాదంలో కొంత అంశం ఏదైనా ఉంటే రేపు వచ్చే క్లాసు చూద్దాము. తర్వాత 4 శ్లోకాలు చూద్దాం. ఓం